అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 16వ వచనంలో పౌలు బర్నబాలు చెప్పినటువంటి మాటలు ఇవి. ఏ సందర్భంలో చెప్పారో మీకు తెలుసు. లుస్త్రా అనే ప్రాంతంలో బలహీన పాదములు కలిగిన ఒకరిని స్వస్థపరుస్తాడు పౌలు దేవుని శక్తితో. అలా స్వస్థత కార్యం జరిగిన తర్వాత పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ మనుషుడు గంతులు వేసి నడిచినప్పుడు అక్కడున్న జనమంతా ఆశ్చర్యపోతారు, విభ్రాంతికి గురవుతారు. ఇలాంటి సూచక్రియ వాళ్ళు ఎప్పుడూ చూడలేదు, ఆ రోజు చూశారు. చూసిన తర్వాత వాళ్ళ హృదయంలో ఒక ఆలోచన కలిగింది. వాళ్ళు పౌలు బర్నబాలను చూసి మన దగ్గరికి దేవుళ్ళే దిగొచ్చారు, హెర్మే ద్యుపతి అనేటువంటి వాళ్ళు ఆరాధించేటువంటి దేవతలే మనుష్య రూపమున దిగి వచ్చారని వీళ్ళు భ్రమించి సమీపంలో ఉన్నటువంటి ఈ ద్యుపతి యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి సమూహముతో కలిసి బలి అర్పించాలనుకున్నారు. జరిగిన స్వస్థత కార్యం చూసి, అంటే వాళ్ళు బహుదేవతారాధకులు. వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి కార్యం చూసి వాళ్ళు ఆరాధించేటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి దేవతల్లో ఇద్దరు మనుష్య రూపంలో దిగొచ్చారని వీళ్ళు భ్రమించిన వారై 2 పనులు చేయబోనుకున్నారు. ఒకటి, దండలతో సన్మానించాలనుకున్నారు. రెండవది, ఎడ్లను తీసుకొచ్చి వాళ్లకు బలివ్వటానికి ఇష్టపడ్డారు. ఈ సంఘటన చూసి వీళ్ళిద్దరూ బిత్తరపోయారు. ఇక వాళ్ళు పెద్ద సందడి స్టార్ట్ అయింది అక్కడ. అరే, దేవుళ్ళు మన మధ్యలోకి దిగొచ్చారు, దేవుళ్ళు మన మధ్యలోకి దిగొచ్చారు, మామూలు కార్యం కాదు, మనుషుడు ఎవడూ చేయలేడు, పుట్టింది మొదలుకొని కుంటివాడైన మనుషునికి ఏ మనుషుడైనా కాళ్ళు ఇవ్వగలడా, ఒక్క మాటతో కాళ్ళు వచ్చినాయి అంటే వీళ్ళు దేవుళ్ళు గాక మరి ఏమవుతారని ఆ సూచిక క్రియను బట్టి వాళ్ళు వీళ్ళని దేవతల్ని చేసి దేవుళ్ళని చేసి మొక్కటానికి మొదలు పెడితే పౌలు బర్నబాలు ఏం చేశారంటే వస్త్రాలు దించుకున్నారండి. వాళ్ళు అపోస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము అని చెప్పారు. మీరు మమ్మల్ని దేవతలను ఎందుకు అనుకుంటున్నారు? మేము మనుషులమే, మీ స్వభావం వంటి స్వభావం గల మనుషులమే. మీలో ఎలాంటి నేచర్ ఉందో మాలో కూడా అలాంటి నేచరే ఉంది. మీలో ప్రకృతి విధానంగా ఏవేవి లక్షణాలు ఉన్నాయో మాలో కూడా అవే ఉన్నాయి. మేమేం స్పెషల్ కాదు, మేము మనుషులమే. ఈ మనుషుల్ని, భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, సమస్తమును సృష్టించిన సృష్టికర్త ఒకడు ఉన్నాడు. మనమందరము కలిసి ఆయనకే మొక్కి ఆయన్నే సేవించాలి, ఆయన వైపు తిరగాలి అనే మీకు శుభవార్త ప్రకటిస్తున్నాం. అలా ప్రకటించడానికి వచ్చిన దేవుని పరిచారకులమే తప్ప మేము దైవములము కాదు అని వాళ్ళు చెప్పటానికి బహు కష్టమైపోయింది. వాళ్ళని సన్మానించడానికి ప్రజలు తండోపతండాలుగా బయలుదేరి వస్తే సన్మానానికి ప్రతిగా అవమానాన్ని తాము చేసుకున్నారు. తమను సన్మానించడానికి ప్రజలు మొదలు పెడితే దాన్ని అవమానంగా మార్చుకున్నారు. ఎందుకంటే సన్మానం దక్కాల్సింది మాకు కాదు, మా ప్రభువుకు దక్కాలది. ఎందుకంటే వానిని స్వస్థపరిచింది మేము కాదు, మా ప్రభు. మేము ఎవరిని ప్రకటిస్తున్నామో ఆయన నామములో వానికి స్వస్థత వచ్చింది అని ప్రభువుని గురించి పరిచయం చేయడానికి, ప్రభువుకి మహిమ రావడానికి వీళ్ళు తమను తాము అవమానపరుచుకున్నారు. వస్త్రాలను చించుకోవటం అంటే తమను తాము అవమానపరుచుకోవటం. అంటే దేవుని మహిమను దేవునికే ఆపాదించాలి కానీ మనం తీసుకోకూడదు అనే స్పర్శ కలిగిన వారు పౌలు బర్నబాలు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా మనల్ని దేన్ని బట్టి అయినా ఘనపరిస్తే, సన్మానించడానికి ప్రయత్నిస్తే, గొప్ప చేసి మాట్లాడితే తప్పకుండా వాటిని దేవుని వైపుకు తిప్పాలి.
అదంతా దేవుని కృపండి, దేవుని దయ, దేవుని మంచితనం. దేవుడు నాకు సహాయం చేశాడు కాబట్టి ఇవన్నీ ఇలా చేయగలిగాను. ఆయన కృప లేకుండా, ఆయన దయ లేకుండా, ఆయన సహాయం లేకుండా నా వల్ల ఏది కాదు అని ప్రజలు మనకిచ్చే ఘనతని మనం ఖచ్చితంగా దేవునికే ఆపాదించడం నేర్చుకోవాలి. మనసులో కూడా దాన్ని స్వాగతించకూడదు. ఎందుకంటే దేవుడు హృదయాలు ఎరిగినవాడు. ఇక్కడ కూర్చున్న మీ అందరికీ చెప్తున్నా, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలకు వందనాలు చెప్పి చెప్తున్నాను. మనం ప్రార్థించిన, ఎవరికైనా కార్యం జరిగినా, మనం ఏదన్నా చేయి చాపి ఎవరికైనా హెల్ప్ చేసినా, ఎవరి ఎడలన్నా ప్రేమ చూపినా, వారు తిరిగి మనల్ని ఘనపరచడానికి మొదలుపెట్టినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆ ఘనతని మనం స్వీకరించకూడదు. మనసులో కూడా దానికి స్థానం ఇవ్వకూడదు. ఇదంతా నా దేవుని కృప, నా దేవుని దయ, నా దేవుని దానం, ఆయన కృపతో నన్ను వాడుకున్నాడు, ఎవరికంటే నేను ఎక్కువ కాదు అనే స్పృహ మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. ఆ మహిమంతటిని కూడా దేవునికి ఆపాదించటం ద్వారా మనం బ్రతికిపోతాం, ధన్యులమవుతాం, కృతజ్ఞత కలిగిన వారం అవుతాం, గొప్ప కీడు నుంచి తప్పించుకుంటాం. సౌలు యుద్ధాలు గెలిచినప్పుడు ప్రజలు సౌలు గురించి స్తుతులు పాడారు. సౌలు గురించి స్తుతులు పాడినప్పుడు సౌలు ఆ స్తుతుల్ని స్వీకరించాడు. తర్వాత అదే అతని నాశనానికి కారణమైంది. స్తుతి పొందడానికి అర్హుడు, స్తోత్రార్హుడు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు ఒక్కడే స్తోత్రార్హుడు, స్తుతిపాత్రుడు, ఆరాధనీయుడు, అభినందనీయుడు, సన్నుతింపదగినవాడు, స్తోత్రము పొందదగినవాడు. ఇంకెవ్వడికి లేదు అర్హత. ఎవరైనా వాటిని స్వీకరింపబూనుకుంటే తమ నాశనము తామే తెచ్చుకున్నట్టు అయిద్ది అనేది ఒక పాఠం ఇక్కడ. మహిమను వెతకొద్దు. మన స్వీయ మహిమను, స్వీయ గుర్తింపును, స్వీయ ఘనతను మనం ఎట్టి పరిస్థితుల్లో హృదయమందు ఆశించకూడదు, ఆలోచించకూడదు. మన ద్వారా దేవుడు జరిగించే కార్యాలను బట్టి ప్రజలు మనల్ని ఘనపరచడానికి ఇష్టపడినా మనం దాన్ని స్వాగతించకూడదు. అది దేవునికే ఆపాదించాలి. అది ఎప్పటికైనా ఎంతటికైనా మనకు అది క్షేమం. కానీ సౌలు అలా కాకుండా స్తుతులను తాను స్వీకరించాడు. సౌలును స్తుతించినటువంటి ప్రజలు తరువాత దావీదును అంతకంటే ఎక్కువగా స్తుతించారు. అది తట్టుకోలేకపోయాడు సౌలు. మీకు తెలుసా, ఒక నీతిమంతుణ్ణి, ఒక యెహోవా భక్తుణ్ణి, అభిషిక్తుణ్ణి, ఆరాధకుణ్ణి ద్వేషించి దౌర్భాగ్యుల లెక్కలో చేరిపోయాడు సౌలు. ఎందుకు ఆ గతి వచ్చింది అంటే స్తుతులు స్వీకరించినందున. అంతకుముందు సౌలు యుద్ధాలు గెలిచినప్పుడు సౌలు వేల కొలది గెలిచాడని స్తుతులు పాడారట. అప్పుడే చెప్పేది ఉండే సౌలు, నన్ను స్తుతించకూడదు, ఏదో పాత్రగా నన్ను అట్ట అడ్డం పెట్టాడు, నా కుమారుని అడ్డం పెట్టాడు, జయము నా ద్వారా వచ్చింది కాదు, యోనాతాను ద్వారా వచ్చింది కాదు, జయము యెహోవాది, యుద్ధమందు మాకు జయమిచ్చినవాడు యెహోవా, కాబట్టి మీ స్తుతులన్నీ ఆయనకు పాడండి అని ప్రజలకు అలవాటు చేస్తే ప్రజలు ఎప్పుడు దేవుణ్ణే స్తుతించేవాళ్ళు. సౌలు గెలిచినప్పుడు దేవుణ్ణే స్తుతించేవాళ్ళు, దావీదు గెలిచినా కూడా దేవుణ్ణే స్తుతించి పాడేవాళ్ళు. కానీ ఆయన్ని పొగుడుతూ ఉన్నప్పుడు ఆనందంగా స్వీకరించాడు. తర్వాత ఆ అలవాటు పడిన ప్రజలు ఆయన కంటే ఎక్కువగా దావీదును పొగిడారు. అది చూసి తట్టుకోలేకపోయాడు, అసూయ చెందాడు. దావీదుకు చేస్తానన్న వాగ్దానం చేయలేదు, నెరవేర్చలేదు. పైగా దావీదుని అనేక సార్లు చంపటానికి వెతికాడు. దావీదు చిక్కకపోతే యాజక కుటుంబాలను సైతం చంపేశాడు. తెలుసా మీకు? అబ్యాతారు కుటుంబాన్ని దాదాపు 70 మందికి పైచిలుకు యాజకులను చంపేశాడు. చివరికి తన ఈట మీద తనే పడి, తన కత్తితో తనే పొడుచుకొని చావాల్సిన గతి సౌలుకు పట్టింది. ఎందుకంటే దేవుని మహిమను తను కోరినందున, దేవునికి దక్కాల్సినటువంటి మహిమను దక్కనీయకుండా తను స్వీకరించడానికి పూనుకొన్నందున తన నాశనము తనకే వచ్చింది. ఇదొక్కటే కాదు, క్రొత్త నిబంధనలో కూడా హేరోదు రాజవస్త్రములు ధరించిన వాడై కొన్ని మాటలు పలికాడట. ఆ పలికిన మాటలు ప్రజలు విని, ఆహా ఇది దైవస్వరమే కానీ మానవ స్వరము కాదు అన్నప్పుడు వాడేం చేయాలి? నా నోట నుండి పలికించిన దేవునికి స్తోత్రాలు
అని దేవుని మహిమపరచాలి, ప్రజల ఘనతంతా దేవుని వైపు తిప్పాలి. కానీ వాడేం చేశాడు? దేవుని మహిమపరచలేదట. దేవుని మహిమపరచనందున హేరోదు పురుగులు పడి చచ్చెను. ఎంత డేంజరో చూడండి. దేవుని మహిమపరచనందున హేరోదుకి ఏ గతి పట్టిందంటే పురుగులు పడి చచ్చాడు అని ఉంది. ఇది సందర్భంలో వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆత్మీయ బిడ్డలు మీరు అందరూ ఉన్నారు. ఏ రూపేణైనా మనం ప్రజల ద్వారా ప్రశంస పొందుతున్నప్పుడు గుర్తుపెట్టుకో, ప్రశంసకు పాత్రుడవు నువ్వు, నేను కాదు. ప్రశంసకు పాత్రుడు నా ప్రభు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఎంత స్తుతించినా తట్టుకొని నిలబడగలిగిన వాడు ఆ ఒక్కడే, మన వల్ల కాదు. ప్రజలు మనల్ని పొగిడారంటే పోయి బురదగుంటలో పడతాం, మన నాశనం మనమే తెచ్చుకుంటాం. అందుకే ఎప్పుడు ప్రజల పొగడతను ఆశించొద్దు, పొగిడినందున ఉప్పొంగొద్దు, విమర్శించినందున కృంగొద్దు. విమర్శను కూడా మీరు తీసుకోవద్దు, అది కృంగగొట్టడానికి సాతాను కుట్ర. మనల్ని కృంగదీయటానికి కొన్ని విమర్శలు మనకు వచ్చేటట్టు చేస్తాడు, అది సాతాను కుట్ర. కృంగదీయటానికి, మన గుండెను గాయపరచడానికి, దాన్ని లక్ష్య పెట్టొద్దు. జాన్ హైడ్ అనే దైవజనుడు అన్నాడు, దూషణ భూషణలన్నీ నా ప్రభువుకే చెందును. అర్థమైందా? విమర్శ అయినా ఘనత అయినా రెండు నా ప్రభువుకే చెందాలి. దూషణైనా భూషణైనా. భూషణము అంటే అలంకారం, ఘనత అయినా నా ప్రభువుకే, నా దూషణైనా నా ప్రభువుకే అన్నాడు. నేనైతే ఇంకొక దారుణమైన మాట అంటాను, ఏంటంటే దూషణకు మనం తగిన వారం కానీ భూషణకు మన ప్రభువే తగినవాడు. దూషణకు మనం తగిన వాళ్ళమే, ఎందుకంటే మనం మంచి వారము కాము. ఏదో ఆయన కృపను బట్టి ఆయన నీతి మనకు నీతి అయి ఉన్నందున, ఆయన మనకు నీతి అయి ఉన్నందున మనం ఆమోదించబడ్డాం, కానీ మనం ఏమాత్రం మంచివారం కాము. కనుక దూషణకు మనం పాత్రులమే, కానీ భూషణకు మాత్రం మన ప్రభు పాత్రుడు. ఇది లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒకవేళ నీకు పొగడతలు రాకపోవచ్చు ప్రజల దగ్గర నుంచి, భవిష్యత్తులో ప్రజలు నిన్ను పొగిడే స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళొచ్చు, గణపరిచే మెట్లోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళొచ్చు. ఆనాడైనా నీకు ఇది ఉపయోగపడుద్దని ఇప్పుడే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ రూపేణా అయినా సరే నీకు ప్రజల నుంచి ప్రశంస వస్తే దాన్ని నువ్వు తీసుకోవద్దు, దేవుడికే అప్పచెప్పు. మనసులో కూడా దాన్ని బట్టి సంతోషించొద్దు. ఒకవేళ ప్రజలు ఎవరైనా నిన్ను అలా గణపరిస్తే కన్నీళ్లతో దేవుని వైపు చూసి, ఇది నీ కృప కదా ప్రభు అని దేవుని మహిమపరచు. ఇది నీ దయ కదా ప్రభు. వాళ్ళ హృదయంలో అంతా గౌరవ స్థానం దొరికింది అంటే ఇది నీ కృప కదా. నా దగ్గర ఏ మంచి ఉంది తండ్రి, ఏ నీతి ఉంది, ఇది నీ దయాదానం అని ప్రజలతో చెప్పొచ్చు, ప్రభుతో కూడా కన్నీళ్లతో చెప్పొచ్చు. దేవుడు సంతోషిస్తాడు. ఆయన మనసు ఏంటంటే మనం ఏ కొంచెం మంచిగా ప్రవర్తించినా మనల్ని ఘనపరచాలని ఇష్టపడతాడు. ఆ పిచ్చి మహారాజు మనసు అది, మనల్ని ఘనపరుస్తాడు. ఆ ఘనతని కూడా మనం దేవుని వైపు తిప్పాలి అనేది మర్చిపోవద్దు. సరే, తర్వాత పాయింట్ చూద్దాం. కిందికి మనం చదివితే వాళ్ళు ఒక మాట అన్నారు. ఆ మాటని మీకు ఇందాక చదివి వినిపించినది 16. ఆయన గత కాలములలో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడువనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పారు. ఇది చాలా విలువైన విషయము. ఇది అటు అన్యులకి ఇటు క్రైస్తవులకు కూడా ఉపయోగపడేటువంటి మాట. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. గతకాలమందు ఆయన జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను అన్నాడు. ఇక్కడ 17 అయితే ఆయన ఆ అజ్ఞాన కాలములను చూచి చూడనట్టుగా ఊరుకొనెను అంటాడు. చూస్తారా? ఇక్కడేమో గతకాలమందు జనులను తమ తమ మార్గముల యందు ఆయన నడవనిచ్చాడు అన్నది. 17వ అధ్యాయం జస్ట్ ఒక పేజీ మీరు తిప్పితే అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము ఒకసారి 30వ వచనం చూడండి. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఏది? మీరు నిర్జీవమైన వాటికి మ్రొక్కుతూ బంగారము వెండి రాయి అనే వాటిని దేవత్వం పోలిందని తలంచినందున అది ఆ అజ్ఞాన కాలం. అప్పుడు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా వినండి, కొన్ని మంచి సంగతులు మనం ధ్యానించుకుందాం. మనం
ఈ మాటని చదివి అన్యజనుల్లో సువార్త చెప్పొచ్చు. ఇదే వచనం చదివి అన్యజనులకు సువార్త చెప్పే ఈ వచనాన్ని మరి సంఘానికి ఎలా ఆపాదించుదాం? సంఘానికి అంటే రక్షణ పొందిన సంఘానికి ఈ మాట ఎలా వర్తిస్తుంది అంటే అది కూడా చెప్తా. రక్షణలోనికి వచ్చిన మనము కూడా ఇప్పుడు అన్యజనులు ఉన్నారు, వాళ్ళ అజ్ఞాన కాలంలో ఉన్నప్పుడు వాళ్ళు తెలిసి తెలియని మార్గాల్లో వాళ్ళకి ఇష్టమైన సొంత మార్గాల్లో నడిచారు. అది మీరు నడిచారు, నేను నడిచాను. గతకాలమందు ఆయన మనుషులను తమ తమ మార్గాల్లో నడవనిచ్చాడు. అయినా అందరికీ హెల్ప్ చేస్తానే ఉన్నాడు. వర్షాన్ని ఇచ్చాడు, ఫలవంతమైన ఋతువులను ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదు. మనకు జరగాల్సినవన్నీ జరిగిస్తానే ఉన్నాడు అని ఇప్పుడైతే మనము మారు మనసు పొంది ఆయన వైపు తిరగాలని దేవుడు ఆశిస్తున్నాడు అనేది ఈ వచనానికి కంటిన్యూషనే 17వ అధ్యాయము 30వ వచనం. ఇది ఇప్పుడు చదివిన అపోస్తల కార్యం 14:16కి కంటిన్యూషన్ 17:30. ఇక్కడేమన్నాడు? నడవనిచ్చాడు అన్నాడు. అక్కడేమన్నాడు? చూచి చూడనట్టుగా ఊరుకున్నాడు. వారికి ఊరుకుంటాడా? లేదు, అయిపోయింది ఆ టైము. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఊరుకొనెను. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన నరులకు ఆజ్ఞాపించుచున్నాడు అనుంది. అది ముగింపు. కాబట్టి ఇప్పుడు అన్యజనుల్లోకి ఎందుకు వెళ్తున్నాం మనం? దేవుడే వెళ్ళమన్నాడు. ఎందుకు వెళ్ళమన్నాడు? ఒకప్పుడు నన్ను ఎరగని స్థితిలో వాళ్ళు అజ్ఞానాంధకారంలో బ్రతికారు, తమ తమ సొంత మార్గాల్లో నడిచారు. ఓకే, నేను వదిలేశాను. ఇక ఇప్పుడు నేను నిర్ణయించినటువంటి నిర్ణయ కాలం వచ్చింది. ఇక భూమి మీద ఉన్నటువంటి భూనివాసులకు ప్రతిదండన చేసేటువంటి సమయం ఆసన్నమైంది. నా రౌద్రాన్ని, ఉగ్రతని కుమ్మరించబోయేటువంటి ఘడియలు సమీపిస్తున్నాయి. కాబట్టి ఇక ఇప్పుడు ఎవడో తన సొంత మార్గాల్లో నడవటానికి వీల్లేదు. ఇది రాజాజ్ఞ. ఏ రాజు? రాజాది రాజు ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మోసుకొని సమాజానికి ప్రచురపరచడానికి పంపబడినటువంటి వ్యక్తులంగా మనం ఉన్నాము. ఆయన దూతలము, సేవకులము, సేవకురాండ్రము, పరిచారకురాండ్రము, రకరకాల రూపాల్లో మనం ఆయన దూతలం. మనం లోకంలో ఉన్నప్పుడు మనకు ప్రకటించిన వాళ్ళు ఆయన దూతలు, సేవకురాళ్ళు. ఇప్పుడు మనం కూడా రక్షింపబడి ఆయన రెక్కల కిందికి వచ్చాము కనుక మనము కూడా ఆయన దూతలం. నేను పంపు నా సేవకుడు తప్ప ఎవడు గుడ్డివాడు, నా దూత తప్ప ఎవడు గుడ్డివాడు. మనల్ని గూర్చి ఏమన్నాడో తెలుసా? తన దూతలు అన్నాడు. సేవకురాండ్రని, దేవుని గూర్చి ప్రచురపరిచే వాళ్ళని ఏమెట్టిచ్చాడో తెలుసా? ఆ మాట స్పష్టంగా లేఖనంలో రాసుంది. మనకి దూతలు అనే టైటిల్ ఇచ్చాడు. చూస్తారా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము ఒక్కసారి 8వ వచనం చూడండి, 7-8 వచనాలు చూడండి. తన దూతలను వాయువులను గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకునేవాడు. అదిగో తన దూతలను వాయువులు గాను తన సేవకులను అగ్ని జ్వాలలు గాను చేసుకొనివాడని ఆయన దూతలను గూర్చి చెప్పుచున్నాడు. ఆయన దూతలు ఎవరు అంటే పైన చెప్తున్నారు, తన సేవకులు. దేవునికి స్తోత్రం. శాలేమన్నా వాళ్ళు నిజంగా దూతలే అయి ఉండొచ్చు కదా అంటే మరి రైట్, చదువమ్మా. 42:19 చదువు. అయిపోయింది. నా సేవకుడు అన్నాడు. మళ్ళా ఏమన్నాడు? ప్రక్కనే నా దూత. ఓకేనా? తర్వాత కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, యెహోవా సేవకులారా ఆయన చిత్తమంతయు నెరవేర్చు బలశూరులారా అంటాడు. చూడండి, అక్కడ దూతలారా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కీర్తనల గ్రంథము
చూడండి 103వ కీర్తన 19వ వచనం నుంచి కిందికి చదువు. 103:19. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. 20వ వచనం. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా దూతలు ఆల్రెడీ దేవుణ్ణి సన్నుతిస్తున్నారు. దావీదు ఆయన వాళ్ళకి చెప్పాల్సిన అవసరం, వాళ్ళు ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నారు. ఎవరు ఈ దూతలు? అగ్నిజ్వాలలుగా చేశాడంట, వాయువులుగా చేశాడంట. అగ్నిజ్వాలలేమో దహిస్తాయి, వాయువేమో అంతటా విసురుతుంది. ఈరోజు క్రీస్తు రక్తము చేత కడగబడిన పరిశుద్ధులందరినీ కూడా దేవుడు వాయువులుగా చేసి పడేశాడు. గాలి వీచని ప్రదేశం లేనట్టే యెహోవా వాక్కుని భూదిగంతాల్లోకి తీసుకెళ్ళడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆయన దూతలు ఎవరు భూమి మీద అంటే చెప్పండి, అందరూ నోరు తెరిచి చెప్పండి. ఎవరు ఆయన దూతలు? ఎవరు ఆయన సేవకులు? ఎవరు ఆయన వాక్యమును నెరవేర్చే బలశూరులు? ఎవరు? మనమే. ఆ టైటిల్ మనదే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమంది తమ భుజముల మీద దేవుని వాక్యమును తీసుకొని, సువార్త వాక్కును తీసుకొని బయలు వెళుతున్నారో వారందరూ కూడా దేవుని దూతలు, ఆయన చిత్తము నెరవేర్చే పరిచారకులు, ఆయన వాక్యమును మోసుకెళ్లే బలశూరులు. ఈరోజు నీవు నేను మనం ఆ దూతలుగా ఉండి సమాజంలోనికి పంపబడ్డాం. సమాజంలో ప్రకటిస్తున్నాం. ఏమని? ప్రజలారా, జీవము గల దేవుని ఆజ్ఞ, సృష్టికర్త ఆజ్ఞ ఇప్పటిదాకా రాలేదా? రాలేదు, ఇప్పుడు వచ్చింది. పంపాడు మమ్మల్ని, మేమే సాక్షులము. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన రాబోతున్నాడు. ప్రచండమైన రౌద్రాగ్ని కుమ్మరించబడబోతుంది. ఆయన తీక్షణమైన ఉగ్రత మన మీదికి రాబోతుంది. ఇప్పటిదాకా మీరు మీ ఇష్టం వచ్చినట్టు, మీ మనసుకు తోచినట్టు మీ త్రోవలలో నడిచారు. ఇప్పుడు దైవాజ్ఞ ఏమిటంటే మీరందరూ మారు మనసు పొంది జీవము గల దేవుని తెలుసుకుని ఆయన వైపు మళ్ళుకోవాలని దైవాజ్ఞ. ఆయన పేరు కూడా చెప్తున్నాం, నజరేయుడగు యేసుక్రీస్తు. ఆయనే దేవుడు అనడానికి రుజువులు, ఆయన చేసిన త్యాగం, శిలువ యాగం, పునరుద్ధానం అన్నిటినీ గూర్చి సాక్ష్యం ఇచ్చి మనం సమాజానికి ఏమని పిలిపిస్తున్నామో తెలుసా? అన్యజనుల మధ్యలోకి వెళ్ళి యోనా, నినవే పట్టణస్థులారా, మీ పాపం పరాకాష్ఠకు చేరింది, దేవుని ఉగ్రత 40 దినముల్లో రాబోతుంది. దైవాజ్ఞ. దేవుడే నన్ను పంపాడు, దేవుడే నన్ను పంపాడు. మీరు ఎంత ఘోరమైన పాపాల్లో బతుకుతున్నారో మీకు తెలుసు. రెండవది మీ సృష్టికర్తకు తెలుసు. నినివే పట్టణస్థులారా, మీ పాపం బహు ఘోరమైంది, దానికి తీక్షణమైన దేవుని ఉగ్రత రౌద్రాగ్ని కుమ్మరించబోతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇంకా 40 days, 40 రోజుల్లో మీ సావు మూడింది. మర్యాదగా మారు మనసు పొంది ఆయన వైపు మళ్ళుకొని పశ్చాత్తాప్తులవుతారా ధన్యులు. లేకపోతే ఆయన రౌద్రాగ్ని కుమ్మరించబడి మీరు, మీ పట్టణము నాశనం అవుతుంది. జాగ్రత్త అని మాట్లాడాడు. ఆనాడు నినివే పట్టణానికి దైవదూతగా, దైవ ప్రవక్తగా వార్నింగ్ జారీ చేసినటువంటి యోనా ఎలాగున్నాడో ఈరోజు సర్వ సమాజానికి శుభవార్తను మోసుకెళ్తున్న ఒక స్త్రీ అలాగే ఉంది, ఒక పురుషుడు అలాగే ఉన్నాడు, ఒక చిన్నైనా పెద్దయినా వృద్ధుడైనా వృద్ధురాలైనా అలాగే ఉన్నారు దూతలాగా. ఏమని మాట్లాడుతున్నారు? రాకడ సమీపమైంది, రారాజు వస్తున్నాడు, రాబోయే ముందు అందరికీ మారు మనసు పొందమని చెప్తున్నాడు. మనందరి పాప పరిహారార్థమై చిందిన ఆయన పవిత్ర రక్తములో ప్రతి ఒక్కరూ పాపాలు కడిగేసుకొని పరిశుద్ధపరచబడి రారాజును ఎదుర్కోవడానికి సిద్ధపడాలని పిలుపునిస్తున్నాడు. ప్రజలారా అని మనం చెబుతున్నాం. విన్నోడు విని మారు మనసు పొంది రక్షింపబడి జాగ్రత్త పడుతున్నాడు. వినని వాడు ఎగతాళ చేసి నాశనానికి సిద్ధమవుతున్నాడు. రెండు జరుగుతున్నాయి. మన ప్రకటన వృధా కావటంలా తెలుసా మీకు ఆ సంగతి?
మన ప్రకటన వృధా కావట్లా. ఇప్పుడు నేను జస్ట్ మీ కళ్ళ ముందు 14 మందిరాలు ప్రతిష్ఠ చేశా. దేవుడి కృపలో, దేవుడి దయతో 14 మందిరాలు ప్రతిష్టలు అయినాయి. ఇంకా కొన్ని రెడీ అయినాయి, వాటిని కూడా ప్రతిష్ఠ చేయాలి. మళ్ళీ వాటికి వరుసగా డేట్లు ఇచ్చి మళ్ళీ ఒక రౌండ్ అవి పెట్టాలని ఆ రెడీ అవుతున్న వాటిని అట్లాగా నడవనిస్తూ ఉన్నాం. ఈ 14 ప్రాంతాల్లో 13 ప్రాంతాలు నేను దేవుని వాక్యం ప్రకటించి హెచ్చరికలు ఇచ్చి యేసు శిలువ, ఆయన రాకడ సంగతులన్నిటినీ నేను బోధించినప్పుడు కొంతమంది విని వదిలేశారు. కొంతమంది అయితే కన్నీళ్లతో వచ్చి తమ పాపములు ఒప్పుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు. వీడియోలన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. ప్రియ బిడ్డ, నీవు నేను మనం ప్రకటించేటువంటి ప్రకటన వృధా కాదు. ఎందుకంటే నువ్వు దైవాజ్ఞను మోసుకొని వెళ్తున్నావు. మారేవాళ్ళు లేకపోతే, మారే ఛాన్స్ లేకపోతే అసలు ప్రకటన ఎందుకు చేయమంటాడు? పిచ్చోడా, మైండ్ లేనోడా? మారే జనములు లేకపోతే ప్రకటన ఏముండదు, ఇక నాశనమే. కానీ అలా కాకుండా మీరు వెళ్ళి ప్రకటించండి అనే మాట చెప్పాడు అంటే భూ దిగంతాల వరకు మారు మనసు పొందిన ప్రభు వైపు తిరిగే కోట్లాది మంది మనుషులు ఉన్నారని అర్థం. అందుకే వెళ్ళి ప్రకటించండి అన్నాడు, లేకపోతే ఆ మాట చెప్పడు. ఈరోజు మనం వెళ్ళి ప్రకటిస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు నోరు తెరచి ప్రకటించేటువంటి దైవ వాక్కు, శుభవార్త, అది ఇంట కానీ, బయట కానీ, వీధిలో కానీ, నలుగురిలో కానీ, 10 మంది కూర్చున్న దగ్గర కానీ నువ్వు దేవుని వాక్కు బయలుపరిచినప్పుడు గుర్తుపెట్టుకో, అది వ్యర్థముగా తిరిగి రాదు. కొందరినైనా అది ప్రభావితం చేసిద్ది. కొడితే గట్టిగా. యెహోవా వాక్కు బయలు వెళ్ళను, కార్యము చేయకయే తిరిగి వచ్చునా? కార్యము నెరవేర్చకుండా తిరిగి వచ్చిద్దా? నో. బాణం వేస్తే బాణంలో అంబు పెట్టి, విల్లంబులో అంబు పెట్టి వదిలితే అది వెళ్ళి లక్ష్యాన్ని ఢీ కొట్టినట్టు యెహోవా వాక్కు అలా ఉంటుంది. ఆ వాక్కు నీ నోట నుండి రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా అది ఎవరిలో ఒకరిలో తన పని జరిగించి వారిని తీసుకొచ్చి దేవుని ముందు సాగిలపడజేసేది. గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు. ఇది రెండవ సంగతి. ఆ వాక్యాన్ని తీసుకొని మనం వెళ్ళాం. ఏమని బోధిస్తున్నాం? అయిపోయింది టైం. ఇంతకుముందు మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా మీ త్రోవల్లో నడిచారు, దేవుడు వదిలేశాడు. ఇప్పుడైతే అంతటా అందరూ, ప్రతి జనముకి చెప్తున్నాడు, రేయ్ మారు మనసు పొందండి, సరిదిద్దుకోండి, పశ్చాత్తాప్తులు అవ్వండి, పాప జీవితాన్ని విడవండి, నా వైపు తిరగండి, భూదిగంత నివాసులారా నా వైపు తిరిగి రక్షణ పొంది, నా వైపు చూచి రక్షణ పొందండి. ఇదిగో మార్గం. ఇక మీ మార్గాలు కాదు, ఇక మీ చిత్తాలు మీ ఇష్టాలు కాదు, నా మార్గంలోనికి రావాలి. ఏమిటా మార్గం? నేనే మార్గమును సత్యమును. ఇంతకుముందు తమ తమ మార్గములలో నడవనిచ్చాడంట. అజ్ఞాన కాలంలో చూచి చూడనట్టుగా ఊరుకున్నాడంట. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని, ఆ మారు మనసు పొంది మార్గం, జీవం, సత్యమై ఉన్న యేసులో, యేసుతో నడవాల్సి ఉంది. ఇది మనం ఇవ్వాల్సిన పిలుపు. ఇది అన్యజనులకు మనం ఇస్తున్నాం బ్రదర్. దేవుని కృపను బట్టి అన్యజనులు రక్షింపబడుతున్నారు. నేను కళ్ళారా చూశాను. నేను ప్రకటించిన చోట కనీసం ఒక్క ఆత్మైనా రక్షింపబడకుండా ఈ కూటాలు జరగల. నేను ప్రకటించిన వాక్కు ఎక్కడా నిష్ఫలం కాలా. నువ్వు చల్లే వాక్యపు విత్తనాలు కూడా నిష్ఫలమైనవి అని అనుకుంటావేమో. గుర్తుపెట్టుకో, విత్తనాలు చల్లుట నీ పని, వాటిని మొలకెత్తేటట్టు కార్యము చేయుట నా దేవుని పని. అవి మొలకెత్తేటట్టు చేసే పని దేవుడిదే. విత్తనం చల్లుతావు అంతే, అంతవరకే నీ పని. దానికి శరీరాన్ని ఇచ్చి అది మొలిచి ఒక చెట్టు అయ్యేటట్టు చేసేది దేవుడి పని, నా దేవుడి పని. అయితే ఒకటి గుర్తుపెట్టుకొని సంతోషించు, నువ్వు చల్లిన విత్తనాలు, నువ్వు పడిన ప్రయాస, నువ్వు తీసుకెళ్ళిన వాక్కు నిష్ఫలమైతే కాలేదు, వ్యర్థమైతే కాలేదు, కాదు, కాబోదు. సంతోషంగా నువ్వు వెళ్ళు ముందుకి. దేవునికి మహిమ, అందుకు తిరుగులేదు. అది దైవాజ్ఞ, నువ్వు దేవుడు ఏర్పరచుకున్న దూతవి. ఆమేన్. అయితే
ఇది విని అన్యజనులు మారు మనసు పొందారు. ఒకప్పుడు మనం లోకంలో ఉన్నాం, అన్యజనుల్లో ఉన్నాం. నేను అన్యజనుడినే, మీలో చాలామంది అన్యజనులే. మన దృష్టికి ఇలాంటి వాక్ వచ్చింది, సువార్త వచ్చింది, ఆయన గురించి మన దాకా తెలిసింది, ప్రభు ప్రత్యక్షత మనకు దొరికింది, మనం తిరిగాం. అట్లాగా అన్యజనులు కూడా తిరుగుతారు. కాబట్టి వాళ్ళకి ఇది ప్రకటన. మరి ఈ వచనం మనకెలా వర్తిస్తుంది అంటే 2 ముక్కలు చెప్పి ముగించేస్తాను, మీకు ఎక్కువ ఇబ్బంది లేకుండా. ఆల్రెడీ కొంత ప్రసంగం వినున్నారు కాబట్టి ఎక్కువ ఇబ్బంది పెట్టను. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఈ అజ్ఞాన కాలములు, సొంత మార్గములలో నడక అనేది అన్యజనులకు మాత్రమే కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులకు కూడా జరిగిద్ది. అది పాయింట్. మళ్ళీ ఒకసారి చెప్తా. తమ తమ సొంత మార్గములలో నడచుట, అజ్ఞాన కాలములో ఉండుట అనేది అన్యజనులకే కాదు, క్రీస్తు రక్తములో కడగబడిన పరిశుద్ధులకు కూడా ఒక దశలో జరిగిద్ది. అయినా గొప్ప విషయం ఏంటంటే అన్యజనులకు వర్షమునిచ్చాడు, ఫలవంతములైన ఋతువులనిచ్చాడు, ఆహారమునిచ్చాడు. మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదు అని ఈ 4 ఏవైతే అక్కడ చెప్పాడో ఆ 4 క్రీస్తునందున్న మనకు కూడా చేస్తానే ఉన్నాడు. ఏ దశలో? మనం అజ్ఞానంలో ఉన్నగానే. మనం అజ్ఞానంలో ఎలా ఉంటామన్నా, మనం క్రీస్తు రక్తంలో కడగబడ్డప్పుడే మనం జ్ఞానంలోకి వచ్చాం కదా. ప్రభువే మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత, విమోచనం అంటే ఇప్పుడు మనం జ్ఞానుల లెక్కలోకి వచ్చాం కదా. అంటే హలో, ప్రభువును బట్టి మనం నీతిమంతులం, ప్రభువును బట్టి మనం జ్ఞానవంతులం, ప్రభువును బట్టి పరిశుద్ధులం, ప్రభువును బట్టి విమోచింపబడిన వారం. ఇదంతా ప్రభువును బట్టి మన కలిగిన ఆధిక్యత తప్ప పర్సనల్గా మన వైపు మనం చూసుకుంటే మనం జ్ఞానములో కాదు, కొంత అజ్ఞానములోనే నడుస్తున్నట్టు మనకి ఇట్టే అర్థమైపోయింది. మనం పరిశుద్ధతలో కాదు, కొంత అపవిత్రతలోనే మనం ప్రయాణం చేస్తున్నట్టు మనకి ఇట్టే అర్థమైపోయింది. 2, మనం నీతిలో కాదు, కొన్నిసార్లు నీతి మాలిన క్రియల్లో నడుస్తున్నామన్న సంగతి మనకిట్టే అర్థమైపోయింది. 3, 4వది మనం విమోచింపబడటం కాదు, మనం ఇంకా విమోచింపబడలేదు అనే సంగతి మనకు అర్థమైద్ది. నేను చెప్పిన ఈ మ్యాటర్ ఎంతమందికి అర్థమైందో, అంత తేలిగ్గా అర్థం చేసుకునే అంత సీన్ మీకు లేదని నా గట్టి నమ్మకం. అందుకని సేమ్ మ్యాటర్ మళ్ళా రిపీట్ చేస్తా. స్తోత్రం చెప్పండి. క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత మనం పరిశుద్ధులమయ్యాం, నీతిమంతులమయ్యాం, జ్ఞానవంతులమయ్యాం, విమోచింపబడ్డాం. అవునా కాదా? అవునా కాదా? అవునన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా డౌట్ లేదుగా? నో డౌట్. రైట్. నిన్ను అడుగుతున్నా, అబద్ధాలు అడగకుండా నిజం చెప్పు. నీ కళ్ళు, నోరు, సమస్తము కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డ అప్పటి నుంచి ఇప్పటిదాకా పరిశుద్ధంగానే ఉన్నాయా? మరి ఇందాకేమన్నావు? పరిశుద్ధుండయా అని అన్నావుగా. చెప్పు. అయ్యావా పరిశుద్ధుడివి? అయ్యావమ్మా పరిశుద్ధురాలివి? కుళ్ళుపోతే బుద్ధి పోయిందా? పక్కోళ్ళు డెవలప్ అవుతుంటే వ్యసనం కలగట్లా? షో చేయకుండా నిజం చెప్పండి. కొద్దిగా మనసులో అట్లా అనిపించట్లా? అనిపిస్తుందా లేదా? అనిపించలేదా? కళ్ళు చెడ్డవాటిని చూసి తేడా పడుతున్నాయా లేదా? నోరు కొన్నిసార్లు హద్దులు దాటి మాట్లాడుతుందా లేదా? మనకు తెలుసు కొంత అపవిత్రత మన నుండి జరుగుతుంది, కొన్ని అనీతి కార్యకలాపాలు మన నుండి జరుగుతున్నాయి. కొన్నిసార్లు జ్ఞానవంతులుగా కాదు, పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నాం. ఇది మనం ఎరిగిన సత్యం. పిచ్చి చేష్టాలు చేస్తున్నాం. 3, 4వది విమోచింపబడ్డామని చెప్పుకుంటున్నాం, కానీ ఎక్కడ విమోచింపబడ్డాం? మన ఆత్మ విమోచింపబడింది కానీ దేహము విమోచింపబడలేదని రోమాపత్రిక 8లో ఉన్న సంగతి మర్చిపోయారా? చూడండి. సరే అయితే చూడండి.
పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూల్గుతున్నాను సదా. దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను. ఏమండి, మీరు ఆ రెఫరెన్స్ తీసుకుంటారని నేను పాట పాడా, రిఫరెన్స్ ఆపేసి నామోహం చదువుతున్నారు మీరు. బైబిల్ చూడక్కాయ్, చూడు 20వ వచనం. 20 నుంచి అంట చదువు. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదలను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దాన్ని లోపలి. అవసరమా శామ్యూయల్? దేహ విమోచన కొరకు 23. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టొచ్చు మనలో మనము మూలుగుచున్నాము. ఎప్పుడైంది విమోచన? దేహం విమోచింపబడిందా? మరి ఇందాక విమోచన వచ్చిందన్నారుగా, పరిశుద్ధుడయ్యాను, నీతిమంతుడయ్యాను, జ్ఞానవంతుడయ్యాను, విమోచింపబడ్డామా లేదంటే పడ్డాము అని చేతులు ఎత్తారుగా. మర్చిపోయారా? విమోచింపబడ్డామా లేదా మనం? మళ్ళీ చెప్పండి. విమోచింపబడ్డామా? మరి అట్లయితే మరి 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం ఏం కావాలి? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడింది నెరవేరునట్లు ఆయనే. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము నాయను. అది ఇప్పుడు మరి మన విమోచన పొందకపోతే ఆ పాటకు అర్థం లేదుగా. నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన నీ నామమే ప్రతిధ్వనించెని, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెని, నా విమోచకుడా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్పాలి అయ్యా, 2 నువ్వే చెబుతుంటివి. నువ్వు చెబుతుంటే అది కరెక్టే అనిపిస్తుంది, ఇది చదివితేనే ఇది కరెక్టే అనిపిస్తుంది. ఇప్పుడు ఏంది మా గతి? ఇప్పుడు మీరు మళ్ళీ చెప్పండి, విమోచింపబడ్డామా బడలేదా? బడ్డామా బడలేదా? బడ్డామా విమోచింపబడ్డామా? మరి అట్లయితే దేహ విమోచన కొరకు మనలో ఉండి మనం మూలుగుచ్చున్నామన్న వచనం సంగతి ఏంది? దేవునికి స్తోత్రం. వినండి, 2 నిజమే. మనం విమోచింపబడ్డామన్నది నిజమే, విమోచింపబడలేదు అన్నది నిజమే. పరిశుద్ధులము అన్నది నిజమే, ఇంకా కొంత అపవిత్రత కొనసాగుతుందన్నది నిజమే. నీతిమంతులము అన్నది నిజమే, ఇంకా కొంత అనీతి కార్యాలు మనలో ఉన్నవి అన్నది నిజమే. జ్ఞానవంతులం అన్నది నిజమే, ఇంకా కొన్ని అజ్ఞాన కృత్యములు మనలో జరుగుతున్నాయి అన్నది కూడా అక్షరాల నిజమే. మనం జ్ఞానవంతులము, నీతిమంతులము, పరిశుద్ధులము, విమోచింపబడిన వారం అనే ఈ 4 ఆధిక్యతలు ఎలా దొరికినాయి మనకంటే దేవుని మూలంగా క్రీస్తు యేసునందు లభించినాయి. స్తోత్రం, హల్లెలూయా. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే, నల్ల తుమ్మ చెక్కతో మందసం చేసిన మందసం పైన బంగారపు తొడుగు తొడిగిస్తే ఇప్పుడు బయట చూసేవాడికి ఏం కనపడిద్ది? మందసం. ఏ మందసం? తుమ్మ మందసమా, బంగారు మందసమా? మీరు చెప్పండి. రైట్. బంగారు మందసం అంటారా, తుమ్మ మందసం అంటారా? తుమ్మ కనపడట్లా కాబట్టి బంగారు మందసమే, ఎందుకంటే దానికి బంగారు రేకు పొదిగించారు. అలాగున
తుమ్మ సరుకైన మన మీద యేసు అనే బంగారు రేకు దేవుడు పొదిగించాడు. అర్థమైతే చెప్పు గట్టిగా. తుమ్మ సరుకు మనమే, నల్ల తుమ్మ సరుకు మనమే. అర్థమైందా? నల్ల తుమ్మ సరుకు అంటే పాపులమైన మనం, అనీతిమంతులం, అపవిత్రులము, అజ్ఞానులము, పాపులం. ఆయన తన రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచి ఆయనే మనల్ని కమ్ముకున్నాడట. అట్లా మనల్ని కప్పేశాడు. నల్ల తుమ్మ చెక్కని బంగారు రేకు కప్పేసినట్టు యేసయ్య మనల్ని కప్పేశాడు. ఇప్పుడు నాకు బాడీ ఉందా, శరీరం ఉందా? ఉంది కదా. ఈ వస్త్రం ఆ శరీరాన్ని కప్పేసింది. ఎక్కడైతే కప్పలేదో అక్కడ కొంచెం కనపడుతుంది. కప్పేసింది అనుకో, ఇక నా శరీరం కనపడిద్దా మీకు? నేను ధరించిన వస్త్రమే కనపడిద్ది. స్తోత్రం. పెద్దది చెప్పండి. ఈ వస్త్రము నన్ను ఎలా కప్పేసిందో, ఎప్పుడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రెక్కల కిందకు వచ్చి పడ్డామో, ఒక వస్త్రము వలె ఆయన నిలువెల్లా కప్పేశాడు మనల్ని. ఓకేనా? ఎప్పుడైతే మనల్ని కప్పేశాడో, ఎప్పుడైతే మనల్ని నింపాడో, బంగారపు రేకు తొడుగులాగా ఎలాగైతే మనల్ని కమ్మేసుకున్నాడో, అప్పుడు మనము 4 విషయాలలో దేవుని చేత ఆమోదించబడ్డాం. 4 విషయాల్లో ఆమోదించబడ్డాం. ఏమిటి? మొట్టమొదటిది అంటే మనము నీతిమంతులమని దేవుడు గుర్తించాడు. వాస్తవంగా నీతిమంతులం కాదు. నీతిమంతుడైన వాడు మనల్ని కప్పాడు గనుక ఇప్పుడు ఆయన చూసినప్పుడు మన మీద ఏం కనపడిద్ది? క్రీస్తు కనపడతాడు. క్రీస్తు మనకి ఇప్పుడు ఏమై ఉన్నాడు? క్రీస్తు నీతిమంతుడా, నీతిమంతుడు కాదా? ఎంతమంది ఒప్పుకుంటారు నీతిమంతుడే అని? నీతి అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్సే నా యేసయ్య. యేసయ్య పరిశుద్ధుడా కాదా? ఎంత పరిశుద్ధుడు? పరిపూర్ణ పరిశుద్ధుడు. పరిశుద్ధత అనే దానికి కేర్ ఆఫ్ అడ్రస్సే నా యేసయ్య. 2, మూడవది జ్ఞానం. యేసయ్య జ్ఞానవంతుడా కాదా? ఎంత జ్ఞానవంతుడు అంటే జ్ఞానమే ఆయన. సామెతలు 8 ఇంటికి పోయి చదువుకో, అక్కడ ఉంటుంది. జ్ఞానమే ఆయన. ఓకేనా? రైట్. 1 పరిశుద్ధుడు, 2 నీతిమంతుడు, 3 జ్ఞానవంతుడు, 4 విమోచకుడు అయినవాడు మనల్ని కప్పినందున ఇప్పుడు తండ్రి అయిన దేవునికి ఎవరు కనపడుతున్నారు మన మీద? మనం కనపడుతున్నావా? ఎవరు కనపడుతున్నారు? ఆఖరికి నువ్వు చేసే ప్రార్థనలో కూడా ఎవరిని అడ్డం పెడుతున్నావో తెలుసా? దేవుని ముందుకు రావడానికి యేసయ్యను కప్పుకున్నందున నీకు అవకాశం దక్కింది. నీ ప్రార్థన తండ్రి అయిన దేవుడు విని జవాబు ఇవ్వడానికి కూడా యేసే నీకు నాకు దిక్కు. నీకు దమ్ముంటే నువ్వు ప్రార్థన చేసి నీ నామంలో అడుగు. నీకు దమ్ముంటే నువ్వు ప్రార్థన చేసి నీ నామంలో అడుగు. నేను నా నామంలో అడుగుతా, వింటాడేమో చూద్దాం. ఎంత పెద్ద ప్రార్థన అయినా, ఎంత రిస్క్ అంశమైనా సరే చేసి యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అంటేనే అక్కడ ఆమేన్ అంటాడు. ఆ యేసు నామాన్ని కానీ నువ్వు ఉపయోగించకపోతే నీ ప్రార్థన బుస్సు. ఆఖరికి దయ్యము కూడా ఆయన నామములోనే లోబడింది. అది మన గొప్ప కాదు. అందుకే అక్రమము చేయు వారలారా నేను అసలు మిమ్మల్ని ఎప్పుడు ఎరగను పోండి అన్నాడు. వాళ్ళే చెప్పారు, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా అంటే, నా నామాన్ని బట్టి జరిగిన కార్యం అది, మీ గొప్ప కాదు. కానీ అది మీదనుకొని విర్రవీగారు అక్రమం చేసేవారు అరపండి అన్నాడు. దయ్యం వెళ్ళాలంటే ఏ నామం? షాలేమ నామంలో ఆజ్ఞాపిస్తున్నాను పోవే అంటే 4 బీగిది దయ్యం. ఏమ్మా నీ పేరేంద్ర బుడ్డి? శ్రావ్య నామంలో ఆజ్ఞాపిస్తున్నాను పో దయ్యం అంటే లాగి పీకిద్ది ఒకటి శ్రావ్యాన్ని. ఎందుకు? శ్రావ్య నామానికి అధికారము, ఆ హక్కు లేదు. కానీ యేసునామంలో ఆజ్ఞాపించు శ్రావ్య, అది పోయిద్ది. ఎందుకంటే నువ్వు ఉపయోగించిన నామానికి ఉన్న శక్తి అది, ఆ నామానికి ఉన్న అధికారం అది, పవర్ అది. ఏందనుకున్నావు మరి ఆ నామం అంటే?
అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైన కొనియాడతగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. రోగమును గద్దించు, రోగమును గద్దించు. యేసు నామములో పోయిద్ది అది. ఆ నామమునకు ఆ శక్తి ఉంది. దయ్యమును గద్దించు, పోయిద్ది. ఆ నామానికి ఆ శక్తి ఉంది. ఆ నామమునకు ఆ శక్తి ఉందని నీవు పరిపూర్ణ విశ్వాసము గలదానవై గలవాడవై నువ్వు కానీ గద్దించినట్లయితే ఖచ్చితంగా పోతుంది. నీ పరిస్థితులను శాసించు ఆ నామములో. పరిస్థితులు మారిపోతాయి. ఆ నామానికి ఆ శక్తి ఉంది, అధికారం ఉంది. ప్రకృతిని గద్దించు, ఆ నామంలో ప్రకృతి కూడా కంట్రోల్ అయిపోతుంది. ఆ నామానికి ప్రకృతిని కూడా శాసించే శక్తి ఉంది. కాకపోతే మనకు ఆ నామందలి తగినంత విశ్వాసం ఉండదు. అది మన అజ్ఞానం. కానీ అన్నిటికీ సమాధానం యేసునామం. అందుకే భక్తులు ఆయన నామమును అంత ఘనపరిచారు. యేసయ్య నామాన్ని ఎంతమంది ఎన్ని రకాలుగా పాడారో తెలుసా? యేసయ్యా యేసయ్యా నీ నామగానం నే పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం జీవితాంతం. శోధన వేదన బాధలు గల్గిన, శోధన వేదన బాధలు గల్గిన నే పాడేదా శాంతి గీతం. నే పాడేదా శాంతి గీతం. నే పాడేదా శాంతి గీతం. నే పాడేదా శాంతి గీతం. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. ఏమండి మరో భక్తుడు రాశాడు, నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. నీ నామమే ఉదయగానం, నీ వాక్యమే హృదయ ధ్యానం. ఇలా బోళ్ళన్ని యేసు నామాన్ని గురించి. యేసయ్య నామమే బలమైన దుర్గమో. ఇన్నొత్తాయి చెప్తే ఇప్పుడు ఆయన నామాన్ని గురించి. ఎందుకంత ఘనపరిచారు ఆ నామాన్ని? అంటే ఆ నామము అధికారం పొందిన నామం, శక్తి పొందిన నామం, దేవుడే హెచ్చించిన నామం. పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున, క్రిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, లేదు పాప విమోచన. లేదు ఏ నామమున రక్షణ, యేసునందే నిరీక్షణ. పైనున్న
ఆకాశమందున కిందున్న భూలోకమందున లేదు ఏ నామమున రక్షణ, యేసునందే విమోచన. లేదు ఏ నామమున యేసునందే విమోచన. ఏ నామము పట్టుకున్నా లేదురా బాబు అవకాశం. ఏదో పొగుడుకుంటున్నావు, నీ నామం గొప్పది, నీ నామం అంతా, నీ నామం ఇంత అని నామాన్ని పొగుడుతున్నావు. కానీ అన్ని నామముల కంటే అధికారం పొందిన నామం, పైనామం యేసు నామం ఒక్కటే. కొంతమంది పరవశించి పాడారు యేసయ్య నామాన్ని గురించి. ఎందుకంటే ప్రార్థనకు జవాబు ఆ నామంలోనే ఉంది, ఆత్మకు రక్షణ ఆ నామంలోనే ఉంది, రోగికి స్వస్థత ఆ నామంలోనే ఉంది, దయ్యముల నుండి విడుదల ఆ నామంలోనే ఉంది, మంత్రశక్తులపై జయము ఆ నామంలోనే ఉంది, దుష్టశక్తులపై జయము ఆ నామంలోనే ఉంది, ప్రతికూల పరిస్థితులపై జయము ఆ నామంలోనే ఉంది, ప్రకృతిని శాసించే ప్రభావం కూడా ఆ నామంలో ఉంది. వీటన్నిటికంటే ఉత్తమంగా దేవుని చేత మనం ఆమోదించబడుట కూడా ఆ నామములోనే ఉంది. ఇక ఎవ్వడు అతిశయపడటానికి లేదు. ప్రతి ఒక్కడికి యేసునామమే దిక్కు. సార్ నేను చాలా పరిశుద్ధుని సార్, అసలు ఒక్క తప్పు కూడా చేయలేదండి, ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. అవునా, సరే రారా కూర్చో అని చెప్పి బతుకు చిట్టా మొత్తం బయటెత్తాడు. అసలు నువ్వు తప్పులు అనుకోనివే చాలా కేసులు ఉంటాయి. దేవుని లిస్టులోనే పెద్ద తప్పులు అయ్యి నువ్వేమో అసలు తప్పులే కాదు సార్ అయ్యి అనుకుంటా పెద్ద గొప్ప అయితే వస్తుంది. మరి ఎన్ని ఉన్నాయి కదా, ఇటు సంగతి ఏంటంటే ఎన్ని ఎందుకు లేదు సార్ హెచ్చులు, యేసునామాన్ని బట్టి నేను ఆమోదించబడతా కానీ ఇంకా లేదు సార్ అంటే ఆ మాట ముందు చెప్పాలి, పోరా అంటారు. స్తోత్రం. అర్థమైందా? ఏ నామం? యేసునామం. ఆ నామమును బట్టి మనం ఆమోదించబడ్డాం. ఆయనే మనకు నీతి. నీ నీతి ఎవరో తెలుసా? ఒక క్రియ కాదు, నీ నీతి ఒక వ్యక్తి, నీ పరిశుద్ధత ఒక వ్యక్తి, నీ జ్ఞానం ఒక వ్యక్తి, నీ విమోచన ఒక వ్యక్తి. ఆయన పేరు నజరేయుడగు యేసు. ఇప్పుడు నేను చెప్తా, యేసును పక్కన పెట్టి చెప్పు, నువ్వు నీతిమంతుడివా నీతిమంతురాలు కాదా, నీతిమంతుడివి నీతిమంతురాలు అవునా కాదా? యేసును పక్కన పెట్టి చెప్పు. యేసులో చెప్పు, గట్టిగా చెప్పు. ఆది నిన్ను తండ్రి అయిన దేవుడు నీతిమంతుల గ్రంథంలో రాశాడు నీ పేరు. తెలుసా నీకు ఆ సంగతి? నీతిమంతుల గ్రంథంలో రాశాడు సోదరి, పరిశుద్ధుల గుంపులో రాశాడు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం. నీకు తెలుసు నువ్వెంత పాపివో, నువ్వెంత బలహీనురాలువో, ఎంత బలహీనుడువో నీకు తెలుసు. కానీ నీ పేరు గ్రంథంలో ఎక్కడుందో తెలుసా? పరిశుద్ధుల పేర్లలో ఉంది నీ పేరు. మన ఎగ్జామ్ రాసినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు మన నంబర్లు దేవులాడుకుంటాం కదా, పోయి నంబర్ ఉంటే పాసా ఫెయిలా, నంబర్ ఉంటే, లేకపోతే బుస్. అవునా? అట్లాగే రేపు గ్రంథములో దాఖలవుతుంది మన పేరు. ఏ గ్రంథంలో? పరిశుద్ధుల గ్రంథములో, నీతిమంతుల గ్రంథములో, దేవుని సముఖ జీవ కవిలలో. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నది, నీ పేరున్నది. దేవుని సముఖ జీవ కవిలలో, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరున్నది, నీ పేరున్నది. డోంట్ వరీ, డోంట్ వరీ. ఒక్కోసారి అన్యులు తలుచుకుంటే నాకు అదే ఏడుపు వచ్చింది. ఎగ్జామ్ రాసిన పిల్లలు రిజల్ట్ వచ్చినప్పుడు గుండె ఎట్టగొట్టుకుంటుంది. ఆ రిజల్ట్ ఇచ్చిన బోర్డు దగ్గరికి పోయేటప్పుడు ఎట్టగొట్టుకుంటుంది. ఏమండి?
నేను కూడా ఎగ్జామ్ రాశా. పోయి నంబర్లు చూస్తే అందరి నాది లేదు. నాకంటే పరమ దరిద్రంగా రాసినోడిది కూడా నంబర్ ఉంది, నాది లేదు. బాడీ అంతా షవరింగు, ఇంటికి పోతే కోటింగు. ఇప్పుడు ఏం చేయాలా? అప్పుడు దీలా నన్ను ఎవడు షూటింగు భలే ఉండేది. దేవునికి స్తోత్రం. ఆ కాసేపు ఎలా ఉందట. ఆ సన్నివేశం ఒకసారి ఊహించుకుంటే ఆ బోర్డులో మన నేమ్ లేకపోతే ఎలా ఉంటుంది? ఇదే ఫీల్, ఈ అనుభవాన్ని రేపు అనేక మంది అనుభవించబోతున్నారు. మనకైతే భయము లేదు, ఎందుకంటే యేసు రక్తము కిందికి మనం వచ్చాము గనుక, యేసు నామం కిందికి మనం వచ్చాం, బలమైన దుర్గములోకి మనం పరిగెత్తాము గనుక మన పేరు అక్కడ పరిశుద్ధుల గ్రంథములో, జ్ఞానవంతుల గ్రంథములో, నీతిమంతుల గ్రంథములో, విమోచింపబడిన వారి గ్రంథములో మన పేరు వచ్చింది. నీతిమంతునిగా నన్ను తీర్చి, నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నీతిమంతునిగా నన్ను తీర్చి, నీదు ఆత్మతో నన్ను నింపినందునా, నిన్ను స్తుతించకుండా నేనుండలేను, నువ్వు చూపిన నీ కృపనే మరువలేను, నా విమోచకుడా యేసయ్యా. ఇంకా ధన్యత ఏంటంటే నీతిమంతులు, పరిశుద్ధులు, విమోచింపబడిన వారు జ్ఞానవంతుల లిస్టులోనే కాదు, కొంతమంది పేరు ఇంకా ఆధిక్యతతో పరిచారకుల లిస్టులోకి వచ్చింది. విమోచింపబడటమే కాదు, పరిచర్య చేశారు వీళ్ళు అని పరిచారకుల లిస్టులో వచ్చింది, సువార్థికుల లిస్టులో వచ్చింది, ప్రార్థనా సేవ చేసిన వాళ్ళ లిస్టులో కొన్ని పేర్లు వస్తాయి, సేవకుల లిస్టులో వచ్చింది కొన్ని పేర్లు. అవన్నీ ఇక స్పెషల్. మళ్ళీ అవి 2 బోర్డులు. ఒక బోర్డు ఏమో విమోచింపబడిన వారి బోర్డు, రెండవదేమో దేవునితో కలిసి జత పని చేసిన వారి బోర్డు. అమ్మోయ్ స్తోత్రం, హల్లెలూయా, యేసు రక్తమే జయం. సేవ చేసిన వాళ్ళ పేర్లు విమోచింపబడిన గుంపులో ఉంటాయి. అంతేకాదు, విమోచింపబడి ఒట్టిగా లేరు, నా పని చేశారు, నా కోసం ఫలించారు, నాతో జత పని చేసిన నా పిల్లలు అని మీరు చేసిన సేవను బట్టి, నేను చేసిన సేవను బట్టి మన పేర్లు ఇంకా స్పెషల్గా రాయబడతాయి. కొంతమందివి విమోచింపబడిన గుంపులో పేర్లు ఉంటాయి కానీ సేవకుల గుంపులో ఉండవు. ఎందుకంటే చేసేస్తే కాదు, చర్చికి రావటమే అన్యాయం. ఆ చర్చికి రావటమే అంతంత మాత్రం అయితే ఏం చేశారని? చేసిన వాళ్ళందరూ దేవుని పని, అది ప్రార్థనా సేవ కానీ, సువార్త సేవ కానీ, ఆత్మల రక్షణ కొరకు పడిన ప్రయాస కానీ, మందిరములో పరిచర్యల్లో పరిచర్య కానీ, ఏదో ఒక విధంగా కాపరిగా చేసిన సేవ కానీ, ఏదో ఒక విధంగా దైవ సేవ చేస్తే నీ పేరు సేవకుల గుంపులో రాస్తాడు. దేవుని సముఖ సేవక కవిలెలు, కవిల అంటే పుస్తకం, దేవుని సముఖ సేవక కవిలెలు నీ పేరున్నదా, నా పేరున్నది. నిన్ను అడుగుతున్నా, దేవుని సముఖ సేవక కవిలెలు, దేవుని సముఖ సేవక కవిలెలు ఈ పేరున్నదా, నా పేరున్నది. నీ పేరు కూడా రావాలా? చేయి మర్యాదగా సేవ. అయిపోయిన కాలం అయిపోయింది, కనీసం ఇకనన్నా పెట్టు, దేవుని సేవలో నీ మనసు పెట్టు, దృష్టి పెట్టు, టైం కేటాయించు, కాస్త చెయ్యి. ఆత్మలకు సువార్త చెప్పు, ప్రార్థనా సేవ చేయి, సన్నిధి పరిచర్య చెయ్యి. నీ పేరు సేవకుల గుంపులోకి ఎక్కిద్ది. అది 2వ ఆధిక్యత. నరకపు గుంపులో లేదు, విమోచింపబడిన గుంపులో ఉంది. ఇది మొదటి గొప్పతనం. అయితే
ఒట్టిగా విమోచింపబడ్డ సరిగే కాదు సార్, వీళ్ళు ఇంకా ధన్యులండి, వీళ్ళ పేరు అక్కడ సేవకుల గుంపులో ఉందండి. సోదరు ఎదిగో, ఓయ్ ఏం చెబుతున్నావు, వినపడుతుంది ఇక్కడ. సోదరి ఎదిగో, నీ పేరు సేవకురాళ్ళ లెక్కలో ఉంది చూడు. నేను ప్రసంగం చేయలేదండి, అయినా సేవకురాలు గుంపులోకి వచ్చావమ్మా, నువ్వు ప్రార్థన చేసావా? రోజు చేశానండి ప్రార్థన. అయితే అచ్చంగా పని పెట్టుకొని రోజు అనేక ఆత్మల రక్షణ కోసం, పరిశుద్ధుల క్షేమం కోసం, దైవజనుల కోసం, దేశ రక్షణ కోసం, ప్రపంచ రక్షణ కోసం, ప్రజల రక్షణ కోసం రోజు నేను కన్నీరు విడిచి అందుకెక్కిందమ్మా నీ పేరు, వచ్చింది, అందులో వచ్చింది. నీ పేరు అక్కడ లిస్టులో ఉంది. నువ్వు ఈ లిస్టులో ఆగావేంది, ఇక్కడ ఈ క్యూలో ఉన్నాయింది, ఇక్కడ ఈ గుంపులో ఉన్నాయింది. నీది అదనపు ఆధిక్యత లభించింది, అక్కడికి పో. బా, ఎంత ఎంత ఆనందంగా ఉంటుందంటే చాలామంది ఊహించరు. అలాంటి ధన్యకరమైన అనుభవాలు ఉంటాయి అక్కడ. సావుతోనే ముగింపు అనుకుంటున్నారా? కానే కాదు. అట్టయితే సృష్టిలో ఇప్పటివరకు ఆదాము నుంచి పుట్టిన వాళ్ళందరూ సచ్చిగా అడ్రస్ లేకుండా పోయారా ఏంది? అడ్రస్ లేకుండా పోతే మన దేవుడు మృతులకు దేవుడా, సజీవులకు దేవుడా? నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు యాకోబు దేవుడను అని చెబుతూ వాళ్ళు ఇంకా ప్రజెంట్ ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు. మన దేవుడు మృతులకు కాదు, సజీవుల దేవుడు. అంటే మనం ఇక్కడ సజీవులమై ఉన్నాము, మనం కోల్పోయిన మనవారు అక్కడ సజీవులై ఉన్నారు. మనలో మృతుడెవ్వడు లేడు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. మన దేవుడు సజీవుల దేవుడు. చావుతో జీవితం అయిపోదు. ఆ తర్వాత లైఫ్, అసలు లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక దానికి అంతము లేనంత జీవితం ఉంటుంది. చాలామందికి దిగులు, ఏందో దేవుడు చిన్న జీవితం ఇచ్చాడు, అప్పుడే 70 వచ్చినాయి, ఇంకేముంది, ఇంకా మహాబతితో ఒక 5 బతుకుతానేమో, 10 బతుకుతాను, ఇక బాటమేగా, ఏందో ఇంత చిన్న జీవితం ఇచ్చాడు. అవునా? ఇప్పుడు 50 దాటిన తృప్తి తీరిందా బతుకు మీద? ఇంకొక 150 ఉంటే బాగుండు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఇప్పుడు 50 దాటింది, ఇంక అయిపోయినట్టే లైఫ్ అనిపిస్తుంది. 50 దాటితే అంతే కదండి. 70 వస్తే, ఇప్పటికే 75 వస్తే, ఇప్పటికే 80 వస్తే, అరే జీవితం ఎంత చిన్న జీవితం ఇచ్చాడు ఏందిరా దేవుడు. ఇచ్చేదేదో కనీసం కాస్త పెద్ద జీవితం ఇస్తే బాగుండదు. అంటే పెద్ద జీవితమా? ఎంత పెద్ద జీవితం కావాలో? నువ్వు లెక్కించలేనంత పెద్ద జీవితం నీకు ఇచ్చాడు. జస్ట్ ఇక్కడ నుంచి ఊరు మారుతావు అంతే. జస్ట్ ఇక్కడ నుంచి నేను ఊరు మారుతాం అంతే. ఇక ఆ లైఫ్ స్టార్ట్ అయిందంటే ఇక దానికి అంతం లేదు. మొత్తం టోటల్ పెద్ద విషయం ఉంది అక్కడ. దానికి ప్రిపేర్ అవ్వాలి మనం. ఎంత సంపాదించాం, ఎన్ని మేళ్ళు కట్టాం, ఎన్ని పొలాలు కొన్నాం, ఎన్ని స్థలాలు కొన్నాం, ఎన్ని బిల్డింగులు కట్టాం, ఎంత బంగారం దాచిపెట్టాం, బ్యాంకులు ఎంత పెట్టాం, బీరువాలు ఎంత పెట్టాం, ఒంటి మీద ఎంత పెట్టాం, కూతురికి ఎంత చేపించాం, కోడలికి ఎంత, ఇవన్నీ లెక్కలు కాదు. దేవుని పని ఎంత చేశాను, దేవుని పని ఎంత చేశాను, మనకు ఆ లెక్క ఉండాలి. దైవసేవ ఎంత చేస్తున్నాను, దేవుని కొరకు ఎంత ఫలిస్తున్నాను, దైవ చిత్తం ఎంత నెరవేర్చాను, రేపు నా లిస్టులో ఎంత ఉండబోతుంది అక్కడ. ఇక్కడ కొప్పేసాయి అన్నీ ఏడే పోతాయి. మనకు తెలియందా ఏది? ఏమండి, ఒక్కొక్క ఆమె దిగేసి తిరిగిద్ది పైనుంచి కింద దాకా, నాకుంది చూడండి అని కనపడేటట్టు అన్నీ బయటేసి, ఆ బంగారం అంతా బయటేసి ఒక్కొక్కడు దిగేసి తిరుగుతాడు. ఏమండి, చేతికి ఉన్న బ్రాస్లెట్, పెద్ద బ్రాస్లెట్ కనపడాలని కదిలి తిట్టి అంటుంటాడు. ఇక్కడ బ్రాస్లెట్ కనపడాలని, చూడండి రా నేను బ్రాస్లెట్ చేసుకున్నాను. నేను చెబుతున్నా, చచ్చినప్పుడు ఒంటి మీద ఉంచుతారా? పొరపాటున బంగారం అంతే పెట్టి పెట్టిలో పెట్టినా లేకపోతే గుంట్లో పెట్టినా, మీకు తెలుసా, పూడ్చి పెట్టిన వాళ్ళు వీళ్ళు బాగానే మళ్ళీ వాళ్ళు వచ్చి తవ్వి తీసుకుంటారు. అయ్యింది ఎవడు ఉంచడు. అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు? అసలు గుంట్లో బూడ్స్ పెట్టిన వాళ్ళు తీసుకున్న దాకా అసలు ఫ్యామిలీ మెంబర్స్ ఆగుతారా? గాజులు ఉంటే మా అమ్మ చచ్చిపోబోయేటప్పుడు ఎన్నిసార్లు చెప్పిందో, నా గాజులు పెద్ద అమ్మాయికి అంటే లాగేసింది.
వెంటనే రెండో కూతురు మేలుకుంటుంది, మా అమ్మ ఇది గాజులు తీసుకుంది, లాభం లేదు అని వెంటనే మెడ మీద పడిద్ది. ఎవరు? రెండోది మెడ మీద పడిద్ది. మా అమ్మ ఎన్నిసార్లు చెప్పిందో, అమ్మ పెద్దదానికి గాజులు, నీకు నా మెడలో హారం. అమ్మా నీకు నాంతాడమ్మా, శాంతాడు అంత చేపించానమ్మా, నీకు నాంతాడు, దేవునికి స్తోత్రం అని ఎన్నిసార్లు చెప్పిందోనమ్మా. మా అమ్మ గుర్తుగా నాకు ఇది కావాలి, ఇదేమో లాగేసింది. స్తోత్రం. ఆఖరికి ఎవడన్నా కొసరు ముక్కు పొడ కూడా బతకనీరు పిచ్చిదాన్న, ఏది ఉంచరు. నువ్వు అంత కష్టపడి కట్టిన ఇంటిలో చచ్చిపోయిన నాడు ఇంటిలో కూడా ఉంచరు, బయట టెంట్ కింద నిన్ను పండుకోబెడతారు. అద్దె టెంటు, అద్దె బాక్సు, అద్దె బల్ల. ఇంట నుండి బయట బండ పెట్టినప్పుడు అర్థమైంది నీ కొంప కూడా అద్దె కొంపే అని. తెలుసా మీకు? ఒక్కొక్కళ్ళు ఇల్లు కట్టి ఎన్నిసార్లు చూస్తాడో, బైక్ వేసుకొని పోతా కూడా వెనక్కి తిరిగి చూస్తాడు. ఎన్నిసార్లు చూసినా అదే ఇల్లుగయ్యా, కానీ ప్రాణం అంతా ఇంటి మీద. చెబుతున్నా, కష్టపడి లైఫ్ అంతా దానికి ఖర్చు పెట్టి కట్టినా సరే ఆ ఇల్లు శేషం. మొన్న చూడవా, థాయిలాండ్, బ్యాంకాక్, మయన్మారు పేక మేడల్లా వాళ్ళ కళ్ళ ముందు కూలిపోయినాయి. సావు తప్పి కన్నులు ఒట్టబోయి బతుకు జీవుడా అని బయటికి పరిగెత్తారు. పగలొచ్చింది కాబట్టి తక్కువ జన నష్టం, నైట్ వచ్చినట్టయితే లక్షల మంది పోయి ఉండేవాళ్ళు. రిక్టర్ స్కేల్పై 7.7. పేక మేడల్లా కాంక్రీట్ బిల్డింగ్స్ కూలిపోయినాయి. ఇక్కడ మన కళ్ళ ముందే గతి లేదు, నిలవలేనప్పుడు, స్థిరం కానప్పుడు ఆడికి ఏడొస్తాయి ఇవన్నీ? ఆడికొస్తాయా? మరి ఆడికొచ్చాయి కొన్ని ఉన్నాయి, వాటి కోసం మనం సిద్ధపడాలి. అవి అక్షయమైనవి, శాశ్వతమైనవి. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. పరలోకమందు ధనం కలగాలంటే ఏం చెప్పాడు? ధనవంతుడైన కుర్రోడు వస్తే నీకు కలిగిందంతా అమ్మి పేదలకు ఇవ్వు, అప్పుడు నీకు పరలోకమందు ధనము కలుగు. పరోపకారం చేయి, ఇతరులకు మేలు చేయి, ఇతరులకు ఉపకారం చేయి, ఇతరులకు హెల్ప్ చేయి. బాయ్ ఇతరులకు సాయం చేయవే పిచ్చోడా, చెయ్యి. ఎంత చేయగలవు అంత చెయ్యి. మొత్తం అక్కడ రికార్డ్ అయింది. ఇది అబద్ధం కాదు, సాక్షాత్ యేసయ్యే చెప్పిన మాట. దేవుని కోసం ఆయుష్కాలంలో కొంతైనా ఖర్చు పెట్టబోయి, తమ్ముడా, అన్నయ్య, అక్క, చెల్లి, నా తల్లి, కేటాయించమ్మా. అక్కడ లిస్టులో వస్తుంది దేవుని సముఖ. ఏ కవిలలో రావాలి? హతసాక్షుల కవిలెలోన, హతసాక్షుల కవిలెలోన నీ పేరున్నదా, నీ పేరున్నదా. కొంతమంది పేరు. ఇప్పుడు మీరు రెండు లిస్టులు చూశారు. ఒకటి విమోచింపబడిన వారి లిస్టు, రెండవది సేవకుల లిస్టు. ఈ రెండిటికి దాటి ఇంకా పెద్దగా ఉంటుంది హతసాక్షుల లిస్టు. వీళ్ళైతే ఏకంగా దేవుణ్ణి ప్రేమించి సమస్తమును విడిచిపెట్టి తమ ప్రాణమునే పణంగా పెట్టేశారు. తమ ప్రాణము కూడా తమకు ప్రియమైనదిగా ఎంచుకోలేదు. యేసు నామము నిమిత్తము తమ ప్రాణమును పణంగా పెట్టారండి. ఇది ఇంకా గొప్పది. అట్లా రేపు లిస్టులు ఉంటాయి. మరి జడ్జిమెంట్, న్యాయ తీర్పు ఎందుకు అనుకున్నావు? న్యాయపీఠపు తీర్పు, న్యాయపీఠపు తీర్పు సంఘమునకుంది. ఎందుకంటే సేవ చేసిన వాళ్ళు ఎవరో, హతసాక్షులైన వాళ్ళు ఎవరో, సమస్తము ప్రభు కోసం పెట్టేసిన వాళ్ళు ఎవరో, తమ బ్రతుకులో ఎక్కువ కాలం దేవుని కోసం ఖర్చు చేసిన వాళ్ళు ఎవరో, త్యాగధనులు ఎవరో, బాప్తీసం పొంది ఆదివారం కూడా సరిగా చర్చికి రాని సరుకెవరో, మొత్తం అని నిలబడతారు. ఈ కష్టపడ్డ వాళ్ళందరికీ బహుమానాలు ఇస్తుంటే వీళ్ళు కూడా ఆలోచిస్తుంటారు, ఈ ఆదివారం కూడా సరిగా చర్చికి రాని సరుకు, మాకు కూడా ఏదోటి ఉంటుంది. ఆయన అంటాడు, నా రక్తాన్ని ఆశ్రయించావు, బతికిపోయావు, లేకపోతే పాతాళానికి వెళ్ళాలి, నువ్వు నరకానికి వెళ్ళాలి. రక్తాన్ని ఆశ్రయించావు కనుక పరలోకానికి వచ్చావు. నీకింతవరకే. చివరిదాకా విశ్వాసంలో ఉన్నావు కాబట్టి ఇది ఈ బహుమానం ఇంతవరకే నీకు. అదేంది ప్రభు వాళ్ళకి అంతంత చేసావు, నాకేంది నాయన ఇంత అంటే
ఇదే ఎక్కువ నీకు. ఇక మళ్ళీ డైలాగ్ కూడా స్థానం ఉండదు నీకు, ఎందుకంటే నువ్వు ఎంత సంబడం చేసావో నీ సంబడం నీకు తెలుసు కాబట్టి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా మనం విమోచింపబడిన గుంపులోకి వచ్చేసాం. ఇది కూడా ఇంకొకటి కూడా చెప్పాలంటే, ఈ ఆధిక్యత కూడా నీకు నన్ను బట్టే కలిగిందంటాడు యేసయ్య. నువ్వు ఈడదాకా వచ్చావంటే ఎవరి నామాన్ని బట్టి వచ్చావో తెలుసా? తెలుసులే అయ్యా, నీ నామాన్ని బట్టే. నోరు మూసి నిలబడి మరి. ఈడకు వచ్చేదానికి నేను అడ్డం ఉన్నాను కాబట్టి బతికిపోయా, లేకపోతే పోతావు నరకానికి. మీరు నమ్మండి, నేను చెప్పేది వాస్తవం. వీళ్ళందరికీ చెబుతున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకి, లైవ్లో ఉన్నవాళ్ళు చెబుతున్నా, తర్వాత వినేవాళ్ళకి కూడా చెప్తున్నా. కొంతమంది వట్టి చేతులతో నిలబడతారు రేపు అక్కడ. పరలోకంలో ప్లాట్ఫామ్ బ్యాచ్ కూడా ఉంటుందంటే నమ్ముతారా? అంటే అంత కింది స్థాయి జీవితాన్ని కలిగిన వాళ్ళు కూడా ఉంటారు, అది నిజం. పరలోకములో గొప్ప స్థాయిలో ఉండేవాళ్ళు ఉంటారు, రాజ్యము నెలేవాళ్ళు ఉంటారు. అంతేకాదు కింది స్థాయి వ్యక్తులు కూడా ఉంటారు. వాక్యమే సమాధానం. రండి, ఒక్క వచనం చూపిస్తా. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము ఒక్కసారి తీయండి, అందులో ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన 1 పత్రిక. ఇంట్రెస్ట్గా ఉన్నారా? విసుగొచ్చిందా అమ్మా? సరుకుందా? అయిపోయిందా? 12, 13 వచనాలు కలిపి ఉంటాయి, చదువు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. ఆ దినము దాన్ని తేటపరచును. బాగా విను. అది అగ్ని చేత బయలుపరచబడును. అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. అది అయిపోయిందా? చదువు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనును. అద్దుగో. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. అది ఆ మాటను ఎప్పుడన్నా ఆలోచించారా? తన మట్టుకు తాను రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడునంటే ఇల్లు గాలిన వాళ్ళని చూసారా? ఏమయ్యా, ఇల్లు గాలిపోయిన వాళ్ళని చూసారా? చెప్పండి. నైట్ ఇంట్లో పండుకొని నిద్రపోతున్నారు, ఇంటి చుట్టూ నిప్పు అంటుకుంది, చూస్తే పొగ గమ్మేసింది, ఇల్లు మొత్తం పొగ గమ్మేసింది, తలుపెట్టుందో అర్థం కావట్లా. నైటు బగ 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 మంటలు లేచినాయి. ఇప్పుడేం చేస్తారు? అబ్బాయి ఆ బీరువా తీసి తాళ్ళని తీసి, అబ్బాయి బంగారం అయ్యా, అబ్బాయి పెద్దోడ బంగారం అయ్యా, అమ్మాయి బట్టలు సర్దమ్మా, అమ్మా ఆ బేషన్లన్నీ బస్తాకేయమ్మా అంట. నీకు టైం ఉంటుందా? సెగ కొడతా ఇల్లు మొత్తం కాలిపోయి కింద పడతా, ఒక పక్క కూలిపోతా ఉంటే బీరువా లేదు, వస్త్రములు లేవు, దేశాలు లేవు. అర్థమైందా? సత్తా బతుకుతావు. రే ఇల్లు తగలబడదు, పరిగెత్తాను రో అని బయట పరిగెత్తారు. కనీసం కట్టుకోవడానికి బట్టలు తీసుకునే పరిస్థితి కూడా ఉండదు. చావు తప్పించుకొని బయటికి పోయి నిలబడతారు రిక్త హస్తాలతో. మొత్తం గాలిపోయింది. కప్పుకోవడానికి దుప్పటి ఉంటుందా? పెద్దగా చెప్పండి. తినటానికి ఆహారం ఉంటుందా? చేతిలో ఖర్చుకి పైసలు ఉంటాయా? కాలిపోయే. అవునా? ఆఖరికి తెప్పాళ్ళాలు బేషన్లు కూడా కరిగిపోయి ఉంటాయి, వస్త్రాలు కాలిపోయి ఉంటాయి, పడుకోవడానికి మంచాలు గాలిపోయి ఉంటాయి. అన్నీ గాలిపోయినప్పుడు ఏం మిగిలిద్దండి? ఇక మిగిలినవన్నీ ఎవడన్నా దానం చేస్తే బతకాలి. ఇలాగ ఏమీ లేని స్థితిలో కూడా కొందరు ఉంటారంటే నమ్మగలవా? ఎక్కడా? ఆ దినమున. ఎక్కడా? పరలోకంలో. కానీ నిజం అది. తన మట్టుకు తాను రక్షింపబడదు కానీ అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడిందంటే ఇల్లు మొత్తం అంటుకుంది, బిరబరా బయటికి పరిగెత్తాడు, ఒంటి మీద ఉన్న కట్టు బట్టలు తప్ప ఏం మిగల్లా. నా చిన్నప్పుడు అన్ని పూరిళ్ళే. అప్పుడప్పుడు పేపర్లో వచ్చేది,
అగ్ని కీలలకు 40 పూరిళ్ళు దగ్ధం అని టీవీలో వచ్చింది. 40 కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. కట్టుకోవడానికి వస్త్రం లేదు, తినడానికి తిండి లేదు, వాళ్ళ డబ్బు బంగారం అంతా అగ్నిలో కాలిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యం చూస్తుంటే చూసేవాళ్ళు కంటతడి పెట్టకుండా ఉండదు అని స్లో మోషన్లో మాట్లాడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడిందంటే శేషమేమి మిగలదని అర్థం. అది ఎంత దరిద్ర బతుకో చూడు. కానీ కొంతమంది క్రైస్తవులకు అది కూడా అలాంటి గతి కూడా వచ్చిద్దని చెప్పేశాడు యేసయ్య. అంతసేటు శాశ్వత జీవితంలోకి వెళ్ళి, అంతసేటు పరలోకంలోకి వెళ్ళి, అక్కడికి పోయి ప్లాట్ఫామ్ బతుకు ఏమీ లేని బతుకు ఎట్లా కానీ ఉంటుంది. మరీ ఏమీ లేకుండా ఎట్ట ప్రభా, ఖర్చుకు ఏదన్నా పైసలు కూడా ఇవ్వకుండా అంటే పరలోకం వచ్చావు చాలు, నరకానికి పోకుండా, లేకపోతే అగ్ని ఆరని పురుగు జావని స్థితికి వెళ్ళాల్సి వచ్చేది, నువ్వు అగ్నిలో గాలాల్సి వచ్చేది, బయటికి తప్పించాను, ఏదో బతుకుపో, ఎవరికిందో బతుకుపో అంటాడు. ఎంతమందికి అర్థమైంది? నిద్రలేశారా? లేచే ఉన్నారా? ఎంతమందికి అర్థమైంది? చేతులు ఎత్తండి చెప్పింది. నేను చెప్పింది లేఖనం చూపించానా లేదా? దీన్ని బట్టి ఆలోచించు. నమ్ముకున్నా పరలోకం పోతా అంటే సరుకులు తీసుకెళ్ళయింది. హైదరాబాద్ పోతా టూర్ చేసి వస్తా అని డబ్బులు లేకుండా, సరుకులు లేకుండా, సామాన్లు లేకుండా ఏం వేసుకొని పోతా? పోయి ఏం చేస్తా? రోడ్ల మీద తిరుగుతావా? హోటల్ ముందు బాబా ఇంత పలావ్ ధర్మం చేయండి బాబా అంటావా? మరి హైదరాబాద్ జర్నీ ఉన్నప్పుడు సిద్ధపడాలి కదా. సిద్ధపడాలా లేదా? సిద్ధపడాలి. మనకు కూడా పెద్ద జర్నీ ఉంది, లాంగ్ జర్నీ. దానికి కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా సిద్ధపడాలి. పాస్టర్స్కి చెప్తున్నా, పరిచారకులకు చెప్తున్నా, మీకు చెప్తున్నా, ఈ లైవ్లో ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఇప్పుడు లైవ్లో ఉండి వింటున్న వాళ్ళకి, తర్వాత వినబోతున్న వాళ్ళకి అందరికీ చెప్తున్నా స్పష్టంగా అర్థమయ్యేటట్టు. ఏముందిలే అనుకుంటే లైఫ్ అంతా ఖాళీ పిల్లి తగలయి. కనీసం ప్రార్థన సేవ కూడా చేయకుండా రేపు ఇస్తాడు నీకు బహుమానం, తీసుకుందు కానీ అక్కడ ఏవి దక్కదు. చెయ్యాలి. ఓకేనా? రైట్. ఫస్ట్ మనం ఏ నామాన్ని బట్టి రక్షింపబడ్డాం? ఆయనే మనకు నీతి, జ్ఞానము, పరిశుద్ధత, విమోచన అన్నీ ఏ నామంలో దక్కినాయి? యేసు నామంలో దక్కినాయి. మన రక్షణ ఆ నామంలో. ప్రార్థనకు జవాబు, రోగికి స్వస్థత, దయ్యాల నుండి విడుదల, మంత్రశక్తులపై జయము, సమస్తము ఏ నామంలో? యేసు నామం. ఇప్పుడు మనం తండ్రి అయిన దేవునికి ఎలా కనపడతాం? సైతానులా కనపడతాం. ఎట్ట కనపడతాం? నీతిమంతుల్లా కనపడతాం. ఎందుకంటే నీతిమంతుడు మన మీద ఉన్నాడు గనక. ఇప్పుడు నా బాడీ కలర్ ఏంటి? లోపల నా శరీరం యొక్క కలర్ ఏంటి? నీ బాడీ కలర్ మాకేం తెలిసిద్దిరా అంటారా? కొంచెం ఇక్కడ కనపడుతుంది చెప్పండి, ఏం కలర్ ఇది? తెలుపు అయితే కాదుగా. ఇప్పుడు వైట్. మీకేం కనపడుతుందండి? అలాగ దేవుడు మన వైపు చూసినప్పుడు యేసు కనపడతాడు మన మీద. ఓకేనా? దీన్ని బట్టి ఇప్పుడు యేసయ్యను బట్టి విమోచింపబడ్డామా లేదా? పరిశుద్ధులమా లేదా? నీతిమంతులమా లేదా? జ్ఞానవంతులమా కాదా? రైట్. అయితే వినండి, అయితే ఎంత బంగారపు తొడుగు తొడిగినా నల్లతుమ్మ చెక్కే లోపల. స్తోత్రం. ఇక ముగింపు, నిజంగా ముగిస్తున్నా సంతోషంగా. ఎంత గోల్డ్ కవరింగ్ వేసినా, గోల్డ్తో ఎంత కవర్ చేసినా లోపల నల్లతుమ్మ చెక్క. ఇప్పుడు దేవుడు పూనుకున్న పని ఏంటంటే ఆ నల్లతుమ్మ చెక్కను కూడా రూపాంతరపరచి
పైనున్న గోల్డ్ లాగానే లోపల నుంచి కూడా పూర్తిగా గోల్డ్గా రూపాంతరం చెందించాలని దేవుడు పూనుకున్నాడు. అది విషయం. మన పైన కప్పిన వాని స్వభావం ఎలాగునో, మన పైన కప్పిన వాని స్వభావం ఎలాగునో, కప్పుకున్న వాని స్వభావం కూడా అలాగునే రూపాంతరం చెందించడానికి దేవుడు పూనుకున్నాడు. దేవుడి గొప్పతనం ఒక మాటలో చెప్తా. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఫస్ట్ టైటిల్ ఇస్తాడు, తర్వాత నెరవేరుస్తాడు. మనకేం టైటిల్ ఇచ్చాడు? అనీతిమంతుల్ని పట్టుకొని నీతిమంతులు అనే టైటిల్ ఇచ్చాడు. టైటిల్ ఇచ్చినప్పుడు ఇప్పుడు నీతిమంతుల్ని చేయకుండా ఉంటాడా? క్రీస్తును బట్టి మాత్రమే గాక మన క్రియలను కూడా నీతిమంతురాలి క్రియలుగా మార్పు చెందించడానికి దేవుడు పూనుకున్నాడు. క్రీస్తును బట్టే పరిశుద్ధత గాక మన క్రియలలో కూడా పరిశుద్ధత వచ్చునట్లు మనల్ని ఆ విధంగా బ్యాలెన్స్ చేయడానికి దేవుడు పూనుకున్నాడు. దేవుడు మనల్ని ఆ విధంగా రూపాంతరం చెందించడానికి పూనుకున్నాడు. నల్ల తుమ్మ చెక్కని కూడా బంగారంగా మార్చడానికి ఇప్పుడు దేవుడు పనిచేస్తున్నాడు. ఎంత చేసినా నల్ల తుమ్మ చెక్క బంగారం ఎట్టయిద్దండి? కాదుగా. అది అసంభవంగా అంటే నీకు నాకు అసంభవం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా గలదా? దేవుడు చేస్తాడు. నల్ల తుమ్మ చెక్కనే బంగారముగా చేయగల సత్తా, దమ్ము, జ్ఞానం, శక్తి, పనితనం నా దేవుడికి ఉంది. నిన్ను నన్ను అలా మార్చడానికి దేవుడు పూనుకున్నాడు. వాస్తవంగా క్రీస్తును బట్టి మనం అంతా అయ్యాము కానీ, నీతిమంతులం, పరిశుద్ధులం, జ్ఞానవంతులం, విమోచింపబడిన వారం అయ్యాము కానీ మన శరీరం ఇంకా విమోచింపబడలా. రెండూ కరెక్టే అన్నాను. మనలో ఇంకా పాపము యొక్క తత్వము మన శరీరంలో ఉంది. ఇది రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో పౌలు చెప్పాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలోను 17వ వచనంలోను పౌలు చెప్పాడు. మన శరీరములో ఇంకా పాపము యొక్క బీజం పనిచేస్తుందని. అర్థమైందా? కాలేదా? ఏం పనిచేస్తుంది మన శరీరంలో? మనమేమో నీతిమంతుల లిస్టులో ఉన్నాము, మన క్రియలు చూస్తేనేమో పాపుల లిస్టులో ఉన్నాయి. మనమేమో విమోచింపబడిన వారి లిస్టులో ఉన్నాము, మన చేష్టాలు చూస్తేనేమో విమోచన పొందని వారి లిస్టులో కనపడుతున్నాయి. ఎట్లా అంటే వినండి. రక్షణ పొందగానే దేవుని జ్ఞానమంతా మనకు అర్థం కాదు. కంక్లూషన్కి వస్తున్నా. రక్షణ బాప్తిస్మం పొందగానే టోటల్గా దేవుని జ్ఞానమంతా మనకు అబ్బేసేయదు. దేవుని సంగతులన్నీ మనకు తెలిసిపోవు. అప్పుడు అది ఏ దశ తెలుసా? అజ్ఞాన దశ. ఈజీగా చెప్పొచ్చు. పుట్టిన పిల్లవాడికి ఏమన్నా తెలుసా? వాడికి బట్టలు కట్టుకోవటం తెలుసా? ఎలా బ్రతకాలో తెలుసా? ఎలా నడవాలో తెలుసా? వాడి ఆకలి ఎలా తీర్చుకోవాలో వాడికి తెలుసా? వాడికి తెలిసింది ఒక్కటే, ఆకలి అయితే కేరమంటాం, కడుపు నిండితే నిద్రపోవటం. కానీ వాడి ఆ దశని తల్లి గుర్తించి వాడు ఏమీ చెప్పుకోలేడు, ఏమీ తెలియని అజ్ఞాన దశలో ఉన్నాడని ఆఖరికి వాడి 1 రోళ్ళతో సహా అమ్మే క్లీన్ చేసింది. ఆకలికి ఆహారం ఆమె పాలిచ్చిద్ది, వస్త్రంతో వాడిని శుభ్రపరిచిద్ది, స్నానం చేయించిద్ది, వాడికి 1 రోళ్ళు క్లీన్ చేసిద్ది, వాడు పక్క దడిపితే ఆ వస్త్రాలని మార్చిద్ది. వాడికి ఏది చూసుకునే పని లేదు. ఇక వాడు 5 ఏళ్ళోడు అయ్యాడు అనుకో, అప్పుడేం చేసిద్దో మీరు చెప్పండి. 5 ఏళ్ళోడు అయ్యాడు అనుకో, వాడు 1 రోళ్ళు చేస్తే పోయి శుభ్రం చేసిద్దా? శుభ్రం చేసుకోకపోతే 4 బాధిద్ది. అడ్డగాడిదలాగా ఉన్నావు, దున్నదిన్నట్టు తింటున్నావు. ఓరా పో శుభ్రం అంటదా? లేకపోతే దా యదా నా బతుకంతా శుభ్రం చేస్తారా రా యదవా అంటదా? తన్ని నేర్పిద్ది. అదేందమ్మా
పుట్టినప్పటి నుంచి నువ్వే చేసావుగా అమ్మా, ఇప్పుడు కూడా నువ్వే చేయమ్మా అంటే, ఒరే అది అజ్ఞాన కాలము. అప్పుడు నేను చూసి చూడనట్టు నిన్ను సహించాను, నువ్వు ఎలా ప్రవర్తించినా భరించి నేను నిన్ను ఆదరించాను, పోషించాను, నీకు అన్నీ చేశా. ఎల్లకాలం అలా ఉండటానికి లేదు. ఇది పాయింట్. స్తోత్రం. అర్థమైందా? చదివిన పాయింట్ ఇది. ఇక ఎల్లకాలం అలా ఉండటానికి లేదు. ప్రతి వానిని గతకాలమందు తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. రక్షణ పొంది కూడా నువ్వు కొన్ని తప్పటడుగులేస్తే దేవుడు కోప్పడలా, మౌనంగా సహించాడు. రక్షణ పొంది కూడా కొన్ని పిచ్చి చేష్టలు చేస్తే దేవుడు కోప్పడలా, మౌనంగా భరించాడు. ఎందుకంటే పసిబిడ్డలే అజ్ఞానం. అన్నీ తెలుసా? అన్నీ నిభాళించుకునే శక్తి ఉందా? ఇప్పుడే కదా లైన్లోకి వచ్చింది, ఇప్పుడే కదా లైన్లోకి వచ్చాడని భరించాడు. అయితే దాన్ని ఆట్టే కాలము కొనసాగనీయడు. అది మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం. పొద్దస్తమానం నేను ఇలాగే అజ్ఞాన కృత్యాలు చేస్తానంటే ఒప్పుకోడంట. మరి ఏం చేస్తాడు? మారు మనసు పొందాలి, సరి చేసుకోవాలని పిలుస్తున్నాడు. నేనే మీకు టైటిల్ ఇచ్చేలే, నీతిమంతులను రాపిచ్చాలే, ఎట్టబడితే అట్ట బతికిన ఇబ్బంది లేదులే, లిస్టులో అయితే నీతిమంతుడని పేరు ఉందిలే, ఏం పర్లా అనలా. నేనే పరిశుద్ధులను రాపిచ్చాలే, నీ పేరు పరిశుద్ధుడు పరిశుద్ధురాలని రాపిచ్చాలే, ఇక నువ్వు ఎట్టున్నా సరే నన్ను బట్టి నేమ్ వచ్చిందిగా, డోంట్ వరీ అనలా. ఎక్కడన్నా ఉంటే చూపించు, నాకు పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడన్నా ఉంటే చూపించు. నీకెందుకు నేను పేరు రాపిచ్చాలే, ఇక నువ్వు ఎట్లా తిప్పలు పడ్డా ఇబ్బంది ఏం లేదు అని ఎక్కడన్నా రాయించాడా? ఎక్కడన్నా ఉందా గ్రంథంలో? ఒక్క చోట కూడా లేదు. టైటిల్ ఇచ్చిన టైటిల్ ప్రకారం నువ్వు మార్పు చెందాలి. పరిశుద్ధురాలు అని పిలిచేందుకు తగిన విధంగా నువ్వు సిద్ధపడాలి. నిన్న మొన్నటి వరకంటే అజ్ఞాన కృత్యాల్లో ఉన్నావు, వదిలేశా. పద్దాక అదే విధంగా చేస్తావా నువ్వు? ఒప్పుకోను. పద్దాకలను పిల్ల చేష్టాలు చేస్తే అమ్మే ఊరుకోదు, లాగి తన్నిద్ది. ఆయన ఎట్టు ఊరుకుంటాడు పెద్దోడా? మరేం చేయాలి? నీలో ఆ గ్రోత్ కనపడాలి, ఆ ఎదుగుదల కనపడాలని పిలుస్తున్నాడు దేవుడు. ఆ పరిపూర్ణతలోనికి నీవు రావాలి. గొప్ప విషయం ఏంటో తెలుసా? నువ్వు అజ్ఞాన క్రియలు చేసినా కూడా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు, జవాబిస్తానే ఉన్నాడు. మళ్ళా నువ్వు తేడాలో ఉన్నావు, నువ్వు వంకర టింకరలో ఉన్నావు, లోపాయకారితనంలో ఉన్నావు, అయినా సరే నువ్వు ప్రార్థన చేస్తే వింటున్నాడు. నువ్వేమనుకున్నావు తెలుసా? దేవుడు నన్ను ఆమోదిస్తానే ఉన్నాడులే, నన్ను ఆమోదిస్తున్నాడు, నా పాపాన్ని కూడా ఆమోదిస్తున్నాడని భ్రమపడ్డావు. నిద్రలో కూడా నీ పాపాన్ని దేవుడు ఆమోదించడు, నా పాపాన్ని దేవుడు ఆమోదించడు. పాపమునకు దేవుడు ఎప్పుడూ వ్యతిరేకే. మరి 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 నా మీద కోప్పడి నా ప్రార్థనకు జవాబు ఇవ్వకూడదు కదా? మరి నేను బలహీనపడ్డా కూడా అయ్యా అని నేను ప్రార్థన చేస్తే నాకు వెంటనే జవాబు ఎందుకు ఇస్తున్నాడంటే, అది నీ అజ్ఞాన కాలాన్ని చూసి, రెండవది ఆయన ప్రేమను బట్టి. ప్రతివారు తమ తమ మార్గాల్లో నడుస్తున్నా సరే ఆయన ఆహారమునిచ్చాడట, వర్షాన్ని ఇచ్చాడట, ఫలవంతమైన ఋతువులనిచ్చాడట, మేలు చేయుట చేత తన్ను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదట. నువ్వు వంకర టెంకరగానే మాట్లాడతావు. అర్థం అవుతుందా? అర్థం కావట్లేదా? చేతులు ఎత్తండి. నోరు అదుపు లేకుండా వాగుతావు, అయినా సరే నువ్వు ప్రార్థన చేస్తే జవాబు వచ్చింది. అదే మరి వింత. నువ్వు అక్కడక్కడ బలహీనమైన పనులు చేస్తావు, అయినా సరే నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అక్కడక్కడ నువ్వు బుద్ధిహీనమైన అడుగులు వేస్తావు, అయినా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. దేన్ని బట్టో తెలుసా? మాతృప్రేమ, అమ్మ మనసు, మమత. పోనీలే అనుకునే దాన్ని బట్టి అజ్ఞాన వాడికి అంత ఎదుగుదల లేదు కదా, వాడి ఆత్మీయ జీవితం అంత ప్రగతి పొందలేదు కదా, ఇప్పుడే కదా వాడు ఎదుగుతున్నాడు, లైన్లోకి వస్తున్నాడని. బ్రదర్, ఎంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు ఈ మొక్క?
అజ్ఞాన కాలములను ఆయన చూచి చూడనట్టుగా ఊరుకొనెను, అందుకు ఊరుకుంటాడంట. కానీ అజ్ఞాన కాలము దాటి మనం మారు మనసు పొంది దిద్దుకోవలసిన కాలం కూడా ఒకటి ఉంటుంది. ఆ కాలం వచ్చినప్పుడు ఊరుకోడు, కోటింగ్ ఇస్తాడు. అమ్మే ఊరుకోదు. 8 ఏళ్ళు వచ్చినాయి, వీడు నిద్రలో పోసాడు అనుకో, పగిలిందే వాడికి. వాళ్ళు లేచి బయటికి పోయి పోసి రావాలి. 8 ఏళ్ళు వచ్చినాయి, వాడు సైలెంట్గా వండుకున్నాడు అనుకో, కూడు పెట్టదు. వాడు అట్టనే వండుకున్నాడు అనుకో, దగ్గరకు వచ్చి అడిగేది, ఎరా అన్నం వద్దా అంటది. కావాలి మమ్మీ పెట్టు అంటే, మరి అడగవే నోరేం పడిపోయింది. ఏంది ఆకలమ్మా అన్నమని అడగవా? తన్నిద్ది, మళ్ళీ తన్ని పెట్టిద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు మళ్ళీ తగాదా వేసుకోవాలి. వాళ్ళం, అమ్మ చిన్నప్పుడు నేను అడిగితేనే పాలు దాపేవా, నాకు నేను అడిగితేనే పెట్టావా, ఇప్పుడు ఎందుకుమా నేను అడగకుండా పెట్టట్లేదు అంటే, ఆ వయస్సు వేరు, ఈ వయస్సు అది అజ్ఞాన కాలం. నా ప్రియమైన బిడ్డ, ఒకప్పుడు నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ విషయంలో జోక్యం చేసుకుని దేవుడు చాలా కార్యాలు చేశాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు మొరపెట్టకపోయినా, నువ్వు ఇంత ప్రార్థన చేసినా, అల్పమైన ప్రార్థన చేసినా, నువ్వు చేసిన ప్రార్థన వినబడింది. అసలు చెయ్యకపోయినా కూడా, ప్రార్థనా జీవితం సరిగా లేకపోయినా కూడా నీ కార్యాలు జరిగినాయి. ఎంతమంది ఒప్పుకుంటారు? అదేంది, ప్రార్థన చేస్తే కదా జవాబు ఇచ్చేది. చేయకపోయినా ఎలా చేశాడంటే, నీ అజ్ఞాన దశని అమ్మగా భరించాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా నీకు ఇచ్చాడు, సాయం చేశాడు, నాకు ఇచ్చాడు, సాయం చేశాడు. ఇప్పుడు ఊరుకోడు. ఎదుగుదలలోకి వచ్చిన తర్వాత అమ్మ ఏమడిగిద్ది? అన్నం పెట్టమంటావా? అది కూడా వీడు తినాల్సిన టయానికి తినకపోతే అడిగిద్ది. వాడు మౌనంగా పండుకుంటే వదిలేసిద్ది. ఎందుకంటే వాడు అడిగితేనే. మనం అంటాం కదా, అడగంది అమ్మైనా. చిన్న వయసులో పెట్టే అమ్మ వాడు తెలివిలోకి వచ్చిన తర్వాత అడిగితేనే పెట్టిద్ది. ఈరోజు నేర్చుకోండి. పద్దాకలా నాకు ప్రార్థన చేయకపోయినా అన్నీ నడుస్తాయి అనుకోవద్దు. అజ్ఞాన దశలో దేవుడు ఇచ్చాడని, జ్ఞానం పెరిగిన ఈ దశలో కూడా నీకు ఇస్తాడు అనుకోవద్దు. నువ్వైనా నేనైనా దేవునికి మానక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. మనల్ని మనం ఇప్పుడు మొత్తం నీకు అమ్మ కొడుకు మీదే చూపిస్తా. మొత్తం అమ్మ కొడుకు మీదే చూపిస్తాను. సైకిల్ వేసుకొని రోడ్డు మీద వస్తున్నాడు అనుకోడు, 8 ఏళ్ల కొడుకు. వాడు సరిగా రాకుండా స్పీడ్గా వచ్చి ధనామని పడ్డాడు అనుకో, పైకి లేపి ఇంటికి తెచ్చి తగిలిన దెబ్బలు కాక ఇంకా 4 తన్నిద్దా తన్నదా? అది కూడా ఆమె చెబుతాడు, రే 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 నిదానం నిదానం నిదానం, సర్రా 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 ధమాన్ పడ్డాడు. పడింది కాక, వాడి మోకాళ్ళు కొట్టకపోయింది కాక, వాడి చెవు పట్టుకొని లేపి పెట్ట 4 పీకి, ఆ నడమంత్రం ఏంది, ఆ మిడిమేళం ఏంది? నేను కేకేస్తున్నాగా, వీడి కింద కాళ్ళు పగిలి వాడు ఒక పక్క ఆబాద, పైన కోటింగ్. అంతేనా? లేకపోతే పడితే పడ్డలుదానన్న అంటదా? నువ్వేమంటావు తల్లి, నువ్వు చెప్పమ్మా, ఏం చేస్తా? ఏం మాట్లాడరేంది? ప్రార్థన చేస్తా, కళ్ళు మూసుకోండి. అసలు మీకేది ఇంట్రెస్ట్ లేనట్టుంది. నువ్వేం చేస్తా బ్రదర్, నువ్వేం చేస్తావు? నీ కొడుకుని నువ్వు కేకేస్తావు, వాడు వచ్చి స్పీడ్గా పడ్డాడు. ఏం చేస్తా? తంతావా తన్నవా? ఎందుకు? వాడంటే కక్ష నీకు? దెబ్బ తగిలిందన్న ప్రేమ. పనికి మానలోడ, నీకేరా దెబ్బ తగిలించుకుంటా చూసి నేను ఏడవాలా? కడుపు తీపినది ఏమన్నా అయితే సస్తే ఉడ్రను దరిద్రుడా. ఆ ప్రేమ ఉప్పొంగి ఆ కోపంతో
ఫస్ట్ చూస్తారు అడిగి ఏమన్నా అయిందా కాలేదు, బాగానే ఉన్నాడు అనుకో, అప్పుడు బాధుడు సెక్షన్ ఉంటుంది. వాడు పడ్డోడు అడ్డం పడ్డాడు అనుకో, లేవలేకుండా పడిపోయాడు అనుకో, అప్పుడు కోటింగ్ ఉండదు. మళ్ళీ అమ్మోయ్ వాయోయ్ నా బిడ్డ పడిపోయాడు అమ్మో అని ఆగేసి వాడిని ఎత్తుకొని గందరగోళం చేసి హాస్పిటల్ పోయి డాక్టర్ సొక్కాజించి నర్సుల్ని కొట్టి కాంపౌండర్లను కొట్టి ఇంత సీన్ ఉంటుంది. ఎందుకంటే ఇదంతా మమతను బట్టి. దేన్ని బట్టి? అంత వాళ్ళిద్దరి దగ్గరే మనం చూడవచ్చు. ఇప్పుడు వాడు తన్ను తాను భద్రం చేసుకునే విషయంలో మెళకువగా ఉండాలి. మెళకువగా ఉండకపోతే వాడికి ఆ దెబ్బలు తగిలింది కాక ఈయనకున్న ప్రేమను బట్టి మళ్ళా 4 కోటింగులు పడతాయి. మళ్ళీ చిన్నప్పుడు తనదు, తన్ను తాను కాపాడుకునే ఏజ్ వచ్చినా కూడా వాడు జాగ్రత్త చేసుకోకపోతే అయిన నష్టం కాక అదనంగా 4 కోటింగులు దేవుని వైపు నుంచి పడతాయి. ముందే ఇబ్బంది పడి నేను చేస్తుంటే మళ్ళీ ఈ కోటింగ్ ఏంటంటే ఎందుకు చేశావు, నీకేమన్నా అయితే నేను తట్టుకోగలనా, అందుకే నేను బెత్తం వాడుతున్నా, తంతా నిన్ను అంటాడు. నిజంగా మీకు అర్థమవుతుందా? అంటే ఇక నువ్వు భద్రత లేకుండా ఉండటానికి రైట్, నిన్ను నువ్వు కాపాడుకునే విషయంలో మెళకువగా ఉండాలి. అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదునని వెతుకుతూ తిరుగుచున్నాడని లేఖనంలో రాయించాడు. నిబ్బరమైన బుద్ధి గలవారే నిద్రపోండి, ఏం పర్వాలా నేను చూసుకుంటానులా. నిబ్బరమైన బుద్ధి గలవారై నిద్రమొఖాలు కాకుండా మెళకువగా ఉండండి అన్నాడు. అంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో వివేచనగా అడుగులేయాలి, మెళకువగా అడుగులేయాలి. తస్మాత్ జాగ్రత్త అనే దాని అర్థం.